ఈరోజు నేను చెప్పబోయే వాక్యం 106వ కీర్తన. మొత్తం మీదుగా 106వ కీర్తన మీ అందరికీ చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేయాలని ఇష్టపడుతున్నాను. ఎక్కువ శాతం అటు ఇటు వెళ్లకుండా 106వ కీర్తనలోనే ఉంటాను కాబట్టి మీరు కూడా బైబిల్ అటు ఇటు తిప్పకండి. 106వ కీర్తనలో ఒక మాట లేదా ఒక మాట చదువుకుందాం. 5వ వాక్యం కాదు 6వ వాక్యం. 106వ కీర్తన 6వ వాక్యం. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. చాలు. కీర్తనకారుడు చెప్తున్న ఈ మాటలో మా పితరుల వలె మేము పాపము చేసితిమి, దోషము కట్టుకొని నీ దృష్టికి భక్తిహీనులమైతిమి అని కీర్తనకారుడైన దావీదు ఈ మాటలు చెప్తున్నాడు. పితరులు పాపం చేశారంట. పితరులు చేసిన పాపం గురించి ఇక్కడ దావీదు కీర్తనలు రాస్తున్నాడు. మా పితరులు పాపం చేశారు, వారి పాపము వలన వచ్చిన దోషము మేము మూట కట్టుకున్నాము, దాని వలన మాకు కలిగిన కీడు భక్తిహీనులమైపోయాం. పితరులు చేసిన పాపం వలన వచ్చిన దోషం వలన వీరు భక్తిహీనులైపోయినట్టుగా దావీదు చెప్తూ ఉన్నాడు. అసలు పితరులు చేసిన పాపాలు ఏంటి? 6వ కీర్తనలో దావీదుకు ముందుగా ఉన్న పితరులు ఐగుప్తులో నుండి నడిపింపును కాడికే ఈ కీర్తనలో రాయబడ్డది. ఐగుప్తు నుండి నడిపింపు నుండి రాయబడ్డది. ఐగుప్తునకు మునుపు వారు ఆ పాపములను దావీదు ఎత్తి పట్టట్లేదు. ఐగుప్తుకు మునుపు అంటే ఆదికాండం 50వ అధ్యాయం వరకు, ఆదికాండం 50వ అధ్యాయం వరకు జరిగిన పాప దోషాలన్నిటినీ పక్కన పెట్టేశాడు. కానీ ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించి పరిశుద్ధ పట్టణమైన పరమ కానాను వైపు వారిని నడిపిస్తున్నప్పుడు వారు చేసిన కొన్ని పాపములు ఉన్నాయంట. ఆ పాపముల ద్వారా ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, మేము దోషకారులుగా అయిపోతిమి, భక్తిహీనులుగా మేము మారిపోతిమి. మా పితరులు చేసిన పాపం, ఐగుప్తులో నుండి దేవుడు వీరిని విడిపించినప్పుడు మీకు చెప్తాను చూడండి, వారు ఎక్కడెక్కడ ఏ పాపాలు చేశారో ఈ యొక్క 106వ అధ్యాయంలో మీకు చెప్తాను. మొట్టమొదటిగా 6వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 7వ వాక్యం నుండి చదువుదాం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుత కార్యములను గ్రహింపక యుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి. చాలు. ఇది మొదటి పాపం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పాప బానిసత్వంలో నుండి, శాప బానిసత్వంలో నుండి విడుదల చేసి విమోచించి పరమ కానాను వైపు దేవుడు వారిని నడిపిస్తుండగా వారు మొట్టమొదటి చేసిన ఈ పాపమును దావీదు భక్తుడు ఎత్తి ప్రభు సన్నిధిలో దాన్ని నిలిపి చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఇశ్రాయేలు ప్రజల పట్ల అనగా ఐగుప్తులో మా పితరుల ఎడల నువ్వు చేసిన అద్భుతములను గ్రహింపకుండిరి. అదే మాట మరొకసారి చదువుకుందాం. 21వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఐగుప్తులో మా పితరులని అద్భుతములను గ్రహింపకయుండిరి. మా పితరులు ఐగుప్తులో చేసిన గొప్ప కార్యములను చూడండి. 21వ వచనంలో ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుడు. రక్షకుడైన దేవుడు ఐగుప్తులో అద్భుతాలు, మామూలు అద్భుతాలు కాదు. 21వ వచనాలు అంటాడు, గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఏ దేవుడు కూడా ఏ జనమ మధ్యలో చేయలేని కార్యాలు ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు చేశాడు. హాము దేశములో ఆశ్చర్య కార్యములు చేశాడంటే దేవుడు. మొదట నేను చెప్తుంది ఐగుప్తు గురించి.
ఐగుప్తులో జరిగిన అద్భుతాలను వీరు గ్రహించలేకపోయారు. తన భుజబలము చేత, బాహుబలము చేత దేవుడు వారిని విమోచించి విడుదల చేసి వారిని నడిపిస్తున్న నడిపింపును వారు గ్రహించలేదు. మనకంటూ ఒక గ్రహింపు ఉండాలి. మనకు దేవుడు చేస్తున్న మేలు ఉపకారములు ఎన్నో ఉన్నాయి. ఈ మేలు జరుగుతుంది, ఈ మేలు జరుగుతుంది, ఈ అద్భుతం జరుగుతుంది, ఈ ఆశ్చర్యకార్యం ప్రభు నా జీవితంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, మన కుటుంబంలో జరిగిస్తున్నాడు అంటే అది దేవుని వలన. దేవుడు ఆశ్చర్యకార్యం, గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యం నీ పట్ల జరిగిస్తున్నాడు. ఆ గ్రహింపు ఉండాలి. దేవుడు మన ముందు నడుస్తున్నాడు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, దేవుడు మన పక్షంగా కార్యములను సఫలపరుస్తున్నాడు, మన ముందు వెళ్ళి మన త్రోవలన్నీ ఆయన సరళము చేస్తున్నాడు అన్న ఆ గ్రహింపు మర్చారంట. చెప్తున్నాడు, గ్రహింపకు ఉండిరి, ఆయన కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి. జ్ఞాపకం వస్తలేదు. అసలు మనం ఐగుప్తుల నుండి ఎలా విడుదల పొందాం? ఐగుప్తు మనల్ని మహావేధించింది, బాధించింది, బానిసత్వానికి గురి చేసింది, శాపానికి గురి చేసింది. అలాంటి బానిసత్వంలో నుండి మనల్ని విడిపించిన దేవుడు తన కృపా బాహుల్యాన్ని బట్టి మనల్ని రక్షించి విమోచించిన మన రక్షకుడు. మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని ఆ మనసు వారికి లేదు. జ్ఞాపకం చేసుకోనకపోయిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనం అందరినీ ఈరోజు దేవుడు ఒక ఉన్నతమైన మార్గంగా నడిపిస్తూ మన కనుల ఎదుట దేవుడు లెక్కలేని ఆయన అద్భుత కార్యాలు, సూచకార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు చేయుచుండగా ఆ కార్యాలన్నీ మనం తలపోసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రహించాలి, ఇది దేవుని వలన జరుగుతున్న కార్యం. దేవుడు నా ముందు నడుస్తున్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఆ గ్రహింపు లేకుండా మనం ఉన్నట్లయితే అదొక పాపం, అదొక పాపం. దేవుడు చేస్తున్న మేలు ఉపకారములను గ్రహించే శక్తి సామర్థ్యం మనకు కలిగి ఉండాలి. హఠాత్తుగా నువ్వు ప్రయాణం చేస్తున్న దారిలో ఒక యాక్సిడెంట్ అవ్వాల్సింది, నువ్వు తప్పించబడ్డావంటే దానికి కారణం ఎవరు? దేవుడు నిన్ను యాక్సిడెంట్స్ కాకుండా తప్పించాడు, కీడులో పడకుండా తప్పించాడు, నాశనం కాకుండా తప్పించాడు, రోగాల పాలు కాకుండా తప్పించాడు, హాస్పిటల్ పాలు కాకుండా తప్పించాడు, అప్పుల పాలు కాకుండా దేవుడు నిన్ను తప్పించాడు. ఎన్నో మేలు ఉపకారములు చేస్తున్న దేవుడు నిన్ను మర్చిపోయి, అక్కడ రెండో మాట ఏమంటాడో తెలుసా? వారు మరిచిరి. రెండో పాపం ఏందంట? మరిచిపోయారు. ఏం మరిచారు? దేవుడు చేసిన మేలు మరిచారు. దేవుడు చేసిన మేలు ఇప్పుడు చూడండి, సాక్ష్యం చెప్పమంటే మీలో ఎవ్వరు సాక్ష్యం చెప్పాలి. దేవుడు మీకు ఈ వారమంతా ఏ మేలు చేయలేదా? ఈ నెలంతా ఏ మేలు చేయలేదా? చెప్పండి, గత నెలలో దేవుడు ఏం చేయలేదా? దేవుడు చేసిన మేలను తలంచి ప్రభునకు కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. అందుకే అంటాడు ఈ 106వ కీర్తనల మొదటి వచనంలో ఏమంటాడు? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన చేస్తున్న కార్యాలను బట్టి, ఆయన చేస్తున్న మేలన్నిటిని బట్టి మన 2 చేతులెత్తి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. దేవుని సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలారా, దేవుడిని ఎన్ని శ్రమల్లో నుండి, ఎన్ని కష్టాల నుండి, ఎన్ని ఇరుకుల నుండి, ఎన్ని ఇబ్బందుల నుండి ప్రభు నిన్ను తప్పిస్తూ నేను దాటిస్తూ నేను నడిపిస్తున్నాడో వాటన్నిటినీ గ్రహించి తలంచి ప్రభునకు నిండు మనసుతో కృతజ్ఞత హృదయం కలిగి నువ్వు ఉండాలి. ఒకవేళ ఆ కృతజ్ఞత లేని హృదయం నీకు కనుక ఉంటే, కృతజ్ఞత లేకుండా నువ్వు ఉంటే నువ్వు పాపము చేసినట్టే. దేవుడు చేసిన మేలు, నన్ను వారమంతా పోషించాడండి, నన్ను కాపాడాడండి, నన్ను నడిపించాడండి, నాకు ఇలాంటి అద్భుతం చేశాడు, అసలు జరగకూడనిది నా పక్షంగా దేవుడు నిలబడి కార్యం చేశాడు. ప్రభు అదే అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? మీరు అడుగు దానికంటే, ఊహించు దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు అడగక మునుపే మీ అవసరాలన్నీ ఆయనకు తెలుసు. ఆయన మీకు ఇచ్చి ఉన్నాడని మీరు నమ్మండి, విశ్వసించండి, ఆయనకు స్తోత్రం చెప్పండి.
నీకు ఏదైనా అవసరత ఉందేమో, ఇంకా అది దేవుని నుండి రాలేదేమో, కానీ నువ్వు ఎలా చెప్పమంటాడు తెలుసా? నీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చాడని, నువ్వు అడిగిన దానిని ఆయన నీకు ఇచ్చాడని నమ్మి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రభు నాకు ఇచ్చినందుకై స్తోత్రం కలుగునుగాక. ఇంకా నువ్వు అనుకున్నది రాలే, నువ్వు అడిగింది ఇంకా కాలే, కానీ ఏమంటున్నదో మీరు ఏమంటున్నాడు, నన్ను అడిగినప్పుడు మీరు తలంచండి, అవన్నీ మీకు అనుగ్రహించి ఉన్నానని మీరు నమ్మండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరికో పట్టణం ఉంది. యెరికో పట్టణం, యోషువతో దేవుడు అంటున్నాడు, యోషువ అదిగో యెరికో, ఆ యెరికోలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు, ఆ యెరికో పట్టణాన్ని నీకు స్వాస్థ్యంగా నేను అప్పగించబోతున్నాను. మరొక్క మాటలో చెప్పాలంటే యెహోషువ ఆల్రెడీ నిశ్చయముగా దేని నీకు ముందుగానే దాన్ని అప్పగించేశాను. ఆమె ఇంకా యెహోషువ యెరికోకి వెళ్ళలే, యెహోషువ యెరికో వాళ్ళతో యుద్ధం చేయలే, యెరికోని ఇంకా చుట్టుముట్టలే. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం తెలుసా? నేను ముందుగానే నీకు వారి మీద జయముని అనుగ్రహించేశాను. ప్రైజ్ ద లార్డ్. ముందుగానే అడ్వాన్స్గానే యెహోషువ 2 చేతులెత్తి యెరికోలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రాంతస్తులనందరినీ నా చేతికి అప్పగించిన నా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా యుద్ధమే కాలేదు, ఇంకా ప్రయాణమే చేయలేదు, సైన్యమునే సిద్ధపరచుకోలేదు. దానికంటే ముందుగానే ప్రభు ముందుగానే వాగ్దానం ఇచ్చిన దేవుడు చెప్తున్నాడు, నీకు ఆల్రెడీ నేను దాన్ని అప్పగించేశాను. దాన్ని తలంచి యెహోషువ దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్తున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, నువ్వు ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తుండొచ్చు, అప్పులు తొలగిపోవాలని ప్రార్థన చేస్తుండొచ్చు, రోగాలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే ఇల్లు కట్టాలి, వాహనం కొనాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. అలా కొనాలి, కట్టాలి, నాకు ఆరోగ్యం కలగాలని కాదు, నువ్వు ముందుగానే చెప్పు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని చెప్పు? నాకు దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చినందుకై, ఇంకా ఆరోగ్యమే కలగలే, స్వస్థతనే లేదు, బలహీనంగానే ఉన్నావు, కానీ నువ్వు నమ్మి విశ్వసించి ఏం చెప్పంటే, నా దేవుడు ముట్టి నన్ను స్వస్థపరిచినందుకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఆహారం ఇంకా రాలే, ఆహారం రాలే, సరుకులు రాలే, ఉద్యోగం రాలే, కానీ నమ్మి విశ్వసించి ప్రభునామములో చెప్పు, నాకు ఉద్యోగం వచ్చినందుకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఐగుప్తుల దేవుడు ఘనకార్యాలు, గొప్ప కార్యాలు జరిగించిన వాటి మీద ఒక గ్రహింపు, ఒక ఆలోచన, అసలు ఇవి ఎలా జరిగాయి? 430 సంవత్సరాలు మనకు విడుదల లేదే, మన పితరులందరూ కూడా వీరి యొక్క ఐగుప్తు యొక్క కాలి కింద బానిసలైపోయారు కదా, వారి కాళ్ళ కింద నలగగొట్టబడ్డారు కదా, మనకు విమోచన లేకుండా నిట్టూర్పులు విడిచాం కదా. అసలు మనం విడుదల పొందడానికి ఫరో హృదయం ఎంత కఠినమైనదో తెలుసా? అలాంటి కఠినమైన హృదయాన్ని దేవుడు మాంసపు హృదయంగా మార్చి, ఆ హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని బ్రద్దలు కొట్టి మనకు విడుదల విమోచించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పాల్సింది పోయి చెప్పలేక, గ్రహింపు లేక మర్చిపోయారు. జ్ఞాపకంకి వస్తలేదు వాళ్ళకి. అసలు ఐగుప్తులు ఎట్లొచ్చారనేది వీళ్ళకి జ్ఞాపకం లేదు. ఈ రోజు వరకు దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఎలా నడిపిస్తున్నదని నువ్వు ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిన్నటి రోజున, గత నెలలో, గత సంవత్సరంలో దేవుడు నన్ను ఎలా కాపాడి పోషించి నడిపించాడో, ఇక ముందు కూడా దేవుడు నన్ను అంతకంటే అత్యధికమైన మహిమతో నడిపిస్తాడు. ఆమేన్. అవి తలంచుకుంటూ ఉండాలి, జ్ఞాపకం మర్చిపోవద్దు. మహాశ్రమంలో నుండి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు, మహా ఉపద్రవంలో నుండి బయటకు తెచ్చాడు, ఎంతో దుఃఖ సముద్రంలో మునిగిపోయిన నిన్ను పైకి తీసి క్రీస్తు అనే బండ మీద ఆయన నిలబెట్టాడు. మరలా నువ్వు జారిపోకుండా ఆయన స్థిరపరిచాడు. ఆమేన్. అలాంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోవడమే, జ్ఞాపకము చేసుకోకపోవడమే, గ్రహింపులోనికి తెచ్చుకోకపోవడమే నువ్వు చేస్తున్న పాపం. పితరులు చేసిన పాపం ఇది. రెండవ పాపం చెప్తాను చూడండి. రెండవ పాపం ఎర్ర సముద్రం దగ్గర. ఇందాక చెప్పిన పాపం ఐగుప్తులో జరిగిన పాపం, ఇప్పుడు చెప్తున్నది ఎర్ర సముద్రం ఎదుట. చదవండి ఆ మాట ఒకసారి. ఎర్ర సముద్రం ఎదుట. ఎర్ర సముద్రమును చూడండి 7వ వచనం.
ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. నీ కృపా బాహుల్యము. 7వ వచనం చివరి భాగం. రెండవది తిరుగుబాటు. ఎర్ర సముద్రం దగ్గర ఏం చేశారంట అండి? తిరుగుబాటు. దేవుని మీద తిరుగుబాటు ఎక్కడ చేశారు? ఎర్ర సముద్రం ఎదుట తిరుగుబాటు చేశారు. 13వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు 22వ వచనం. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి. ఎర్ర సముద్రం దగ్గర ఎలాంటి కార్యాలు చేశాడంటమ్మ దేవుడు? శత్రువులకు ఏం పుట్టిందంట? భయము పుట్టించిన కార్యములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలాంటి భయము పుట్టిందో 9వ వచనం నుంచి చదువుకుందాం. ఎర్ర సముద్రం దగ్గర ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. చాలు చాలు. ఇక్కడ మీరు వినాల్సిన మాట రెండవది, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసిన ఆ యొక్క ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యానికి భయము పుట్టిందంట. ఏం కలిగిందంట? మొట్టమొదట సముద్రాన్ని ఆయన చూసి, ఎర్ర సముద్రమా, ఇక్కడ చక్కగా రాశాడు. దాన్ని ఏం చేశాడంటే యేసయ్య గద్దించాడు. ఒకసారి గలిలయ సముద్రం మీద కూడా వెళ్తుంటుంటే శిష్యులందరూ భయపోయాడు. అది పొంగుతూ 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 వారి మీదికి ముంచేద్దామని వస్తుంటుంటే ఆయన సముద్రాన్ని చూసి ఏం చేశాడంటే గద్దింపసాగాను. సముద్రాన్ని గద్దించాడు. ఇదిగో నా జనులకు అడ్డుగా వచ్చిన నీవు ఇప్పుడే 2 పాయలుగా చీల్చబడదువు గాక, ఆరిన నేలగా మార్చబడదువు గాక. మైదానములో ఉన్న భూమి, మైదానం చూడండి అక్కడ చక్కగా రాశాడు. ఏ భూమి చూడండి, ఏ భూమి అంటే అది మైదానం మీద వారిని నడిచినట్లుగా నడిపించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మైదానం అంటే అర్థం ఏం తెలుసండి? గ్రౌండ్. ఎలా ఉంటుంది గ్రౌండ్? లెవెల్గా ఉంటుంది. ఎక్కడ హెచ్చు తగ్గులు అంటున్నాండి, బొడుసులు ఇలాంటివి ఉండవు. మీరు గ్రౌండ్కి వెళ్ళి చూడండి, బాగా క్లీన్ చేస్తారు. ఎక్కడ ఇది ఉండకుండా, పడ్డా కానీ దెబ్బలు తగలకుండా, పడ్డా కానీ వాళ్ళ చేతులకు దెబ్బలు తగలకుండా చక్కని గ్రీన్ గ్రాస్ వేసి దాన్ని క్లీన్ చేస్తారు. ఎందుకో తెలుసా? అక్కడ వారికి ఏ కీడు ఏది గుచ్చుకోకుండా ఏది వారికి తగలకుండా పాదములకు, అందుకే అంటాడు మీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాయి. మెట్టగా ఉన్న స్థలములను అన్నిటినీ దేవుడు సరాలము చేశాడు. అక్కడ సరాలం చేసి మైదానంగా మార్చేశాడు. ఎర్ర సముద్రంలో మైదానం ఏం చేశాడు? ఎర్ర సముద్రం మధ్యలో ఒక గ్రౌండ్, ఆరిన నేల వేసి, ఆ యొక్క ఆరిన నేలలో పచ్చిక బయళ్ళను వేసి, ఆ బయలులో పచ్చిక బయళ్ళ మధ్యలో వారిని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నేలలోనే వారిని పట్టి పీడిస్తున్న పగవారి చేతిలో నుండి వీరిని రక్షించి, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించి, ఎవరైతే వీరిని పగబట్టి శత్రువులుగా మార్చబడ్డారో వారిని అదే నీళ్ళల్లో ముంచివేశాడంట. దేవునికి స్తోత్రం. ఇది అద్భుతం కాదండి? మన మీద పగబట్టిన వారిని అక్కడ చెప్తున్న ఒక్కడైనను మిగలలేదు. ఐగుప్తుడికి ఎవ్వడు కూడా అక్కడ మిగలలేదు. ఆ యొక్క సముద్రంలోనికి దిగిన ప్రతి వారిని దేవుడు అక్కడ ముంచేశాడు. ఎవరిని చూడలేదు. జాలి దయ కరుణ వారి మీద. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను తరుముతున్నారు.
ఎక్కడి వరకు తరిమారు? ఎర్ర సముద్రం వరకు తరిమారు. తరిమి అక్కడ వారికి మార్గం లేదు అనుకుంటున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు దొరికారా, ఎవరిని పడితే వారిని కత్తివాతతో చంపేద్దాం. ఇశ్రాయేల్ ప్రజలందరూ మోషే వైపు తిరిగి, మోషే, మేము ఐగుప్తులో ఉండింటే బాగుంటుండే కదా, ఐగుప్తులుంటే మా ప్రాణాలనే దక్కేటివి, మా సమాధులనే కట్టుకునేటోళ్ళు, మా పిల్లలు సంవత్సరానికి వెళ్ళి సమాధుల పండుగనానా సురుసురు బత్తిలు, పటాకిలు, మిరపకాయలు ఏదో కాల్చొచ్చేవాళ్ళు. మాకు సమాధులు కూడా గుర్తు లేకుండా చేశావు. ఇప్పుడు సముద్రంలో మమ్మల్ని చంపి చేపలకేసేస్తారు, త్రిమింగాలకేసేస్తారు. వీళ్ళు మామూలు కాదు. ఇప్పుడు సముద్రం అంతా కంపు కొట్టిపోద్ది. మోషే, ఇది నీకు న్యాయమా? తిరుగుబాటు నీ దేవునికి న్యాయమా? ఆయన చెప్పాడు, దేవుడు నాకు చెప్పాడు అని వచ్చావు. నిన్ను నమ్మాం, మేము నిన్ను దేవుని నమ్మాం. ఇప్పుడు మాకు పట్టిన గతి ఇదేనా? నిన్ను నమ్మి వస్తే ఇదేనా? దేవుని మీద ఏం చేస్తున్నారు? సనుగుతూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, మోషే, నువ్వు ప్రజల మాటల వైపు చూడకు, వారి దూషణలు వినకు. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించే నా వైపు చూడు. నీ విశ్వాసానికి తగిన మార్గము ఈ యొక్క సముద్రపు ఒడ్డున నేను చేయబోతున్నాను. 6 లక్షల కాల్పములకు లేని విశ్వాసం మోషే ఒక్కడికి మాత్రమే ఉన్నది. ఆమెను చెప్దాం. 6 లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు మోషేని, 6 లక్షలకు పైగా ఉన్న ఈ ఇశ్రాయేల్ ప్రజలు, మోషే మమ్మల్ని ఖచ్చితంగా ప్లాన్ ప్రకారంగా అక్కడ కాక ఇక్కడ కాక మధ్యలో చంపడానికి తెచ్చావు. ప్లాన్ వేసావు, ప్లాన్ ప్రకారం తెచ్చావు. మోషేకి మీద సనగడం, మోషేకి విరోధంగా మాట్లాడు, ఇది న్యాయమా? ప్రభు అంటున్నాడు, మోషే, వారి మాటలు మనసున పెట్టకు. నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. ఈ సముద్రం మధ్యలో నేను ఒక గొప్ప కార్యము చేయబోతున్నాను. ఆ కార్యము చూసిన ప్రతి వాని గుండెలో భయము, వణుకు పుట్టబోతుంది. నీ చెయ్యి చాపు, సముద్రం మీదకి చెయ్యి చాపు అనగానే మోషే చెయ్యి చాపగానే సముద్రము 2 పాయలుగా చీల్చబడ్డదంటే. చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. 2 పాయలైంది. 2 పాయలైన ఆ మైదానపు యొక్క స్థలంలో నుండి ఇశ్రాయేల్ ప్రజలు పాటలు పాడుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. ఏమని? నడిపితివి కాపరివై. ఎప్పుడు? అప్పుడు వాడతారా? ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు మార్గం తెరవగానే పాటలు వస్తాయి, అద్భుతం జరగగానే రాగాలు వస్తాయి. శ్రమ వచ్చినప్పుడు ఎందుకు దేవుని దూషిస్తున్నావు? అక్కడ కాక ఇక్కడ కాక తెచ్చాడు, మమ్మల్ని మధ్యన పెట్టి మాకు బాధ దుఃఖం కలిగిస్తున్నాడు ఈ మోషే. నమ్మిన దేవుడు మమ్మల్ని ఈ విధంగా నీకు న్యాయమా అని మోషేని దూషిస్తున్న ఈ ప్రజలు ఇప్పుడు పాటలు పాడుతున్నారు. రే, రాత్రి నన్ను దూషించావు, రాత్రి సముద్రం చీలగానే ప్రయాణం చేస్తూ ఇప్పుడు పాటలు పాడుతున్నావు. హల్లెలూయా, స్తుతి మహిమ. ఒక్కొక్కడు ఒక పాట. ముందు బ్యాచ్లు పోతాడు ఒక పాట, వెనుక బ్యాచ్లు పోతాడు ఇంకొక పాట, ఇంకొకటి పాడుతున్నాడు, నడిపించు. ఒకడు అంటాడు, ఆల్రెడీ నడిపిస్తున్నాడు కదరా సముద్రంలో. నడిపించి కాదు, ఇక నడిపించేస్తున్నాడు. సముద్రం ఒడ్డు దగ్గర ఉన్నప్పుడు ఈ పాట పాడాలి. ఏమని? నడిపించు నానావా నడి సాంద్రమున దేవా. అవునా? ఏడుండి పాడాలి ఈ పాట? ఒడ్డున ఉండి పాడాలి. నడిపించునావా నడి సముద్రంలో, ఎట్లా నడిపిస్తావో అని అక్కడ ఉండి పాడాలి. ఆల్రెడీ ఇప్పుడు సముద్రంలోనికి దింపి నడిపిస్తున్నప్పుడు ఏం పాడాలి? నడిపితివి కాపరివై. హల్లెలూయా. నడుపుతున్నాడు.
ఆయన మన ప్రాణములను సేదదీర్చుటకు పచ్చిక బయల్లోనికి మనం నడిపిస్తున్నాడు. నిన్ను నన్ను మనల్ని ఏ రోజు చేయి విడివడైనా సముద్రపు ఒడ్డున నిలబడి దేవుని దూషించకు, దేవునికి విరోధంగా మాట్లాడకు, దేవుని మీద తిరుగుబాటు చేయకు. అప్పటి వరకు మంచిగా వచ్చారు. మోషే ఏం సేవకుడు మోషే, ఎంత అద్భుతం. అసలు ఐగుప్తులు తెలుసా మోషే, మేము అసలు విడుదల 430 సంవత్సరాలు మోషే, నువ్వు వచ్చావు మమ్మల్ని విడుదల చేసావు మోషే, నువ్వు వచ్చావు. అబ్బా నీ అంత సేవకుడు లేడు, నీ అంత వీరుడు లేడు, నీ అంత లేడని లేపారు. సడన్గా ఎర్ర సముద్రం అడ్డుకు రాగానేమన్నారు, నీ అంత దౌర్భాగ్యుడు లేడు, నీ అంత దరిద్రుడు లేడు, నీ అంత బేకర్గాడు లేడు. మోషేకి ఇవన్నీ వినంట. మోషే దేవుని మీదను మోషే మీద ఇశ్రాయేల్ ప్రజలు చేసిన తిరుగుబాటును బట్టి మోషే హృదయం ఏమైందో ఒకసారి చదవండి. మోషే హృదయం గురించి నేను చెప్తాను చూడండి. అక్కడ 32వ వాక్యం, 32వ వాక్యంలో చివరి భాగం. కావున మూలముగా మోషేకు బాధ కలిగెను. చదువుమా, కంటిన్యూ. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చూడండి, అతని ఆత్మ మీద తిరుగుబాటు. మరి సేవకుడు, అమ్మా వినండి నా మాట, మంచుకున్నప్పుడేమో సత్యాన్ని అబ్బా మన్నరా మయ్య మా పాస్టర్ అయ్యారు. ఎంత గొప్పగా నా గురించి చెప్పుకుంటారు. ఏదైనా ఆటంకం జరిగింది, ఏదైనా శోధన వచ్చింది, ఎర్ర సముద్రం లాంటి బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఆయన నమ్ముకున్నాం అంతే అయిపోయాం, ఆయన మాటిన్నాం అంతే అయిపోయాం. నన్ను హెచ్చించిన వాళ్ళే, నన్ను గణపరిచిన వాళ్ళే, నన్ను మెచ్చుకున్న వాళ్ళే, నా మెడలో పూలదండేసిన వాళ్ళే, నాకు గాడిద జాలంటే గుర్రం మీద ఎక్కించిన వాళ్ళే, ఇప్పుడు నాకు విరోధంగా మాట్లాడితే, తిరుగుబాటు చేస్తే, ఆ మాటలు నా నోట నాకు చెవికిట్లో వినబడితే హృదయంలో మోషేకి ఏమవుతుందంట చెప్పాలి. ఎందుకు మోషేకు హృదయం ఉందా లేదా? ఇప్పుడు మీకు ఎవరైనా ఇలాంటివి చేశారనుకోండి, బాగా సంతోషించి అబ్బా నన్ను ఎంత మంచిగా తిట్టిర్రా నాయన, నిజంగా అట్లా తిడతారు అనుకోలేదు, మంచిగా తిట్టిరాని అంటారా? ఏమంటారు చెప్పండి? మీరు నమ్మిన వారు, మీరు గుండెల మీద ఎచ్చుకొని పెంచిన వాళ్ళు మీకు విరోధంగా మిమ్మల్ని కాలదంతే మీకు ఎంత బాధ అయితే చెప్పండి. మరి మోషేకు హృదయం లేదా? మోషే ఆత్మ మీద ఏం చేసిరంటాలు? తిరుగుబాటు. దినదినము మోషే ఆత్మ నలిగిపోతుంది, మోషే విరిగిపోతున్నాడు, మోషే కన్నీళ్ళు విడుస్తున్నాడు, మోషే హృదయం నొచ్చుకుంటుంది. మోషేను ఓదార్చువాడు ఎవరు? మోషేను ధైర్యపరచువాడు ఎవరు? మోషేని బలపరిచే వాళ్ళు ఎవరు? మోషే పక్షంగా ఉండి మేమున్నాము, నీ వెనుక మేమున్నాము, నీ ప్రాణానికి ప్రాణం, మేము అడ్డుగా నిలబడతాం, ఎవరు కూడా నీ మీదికి రాకుండా. ఎవడైనా నీ మీదికి వస్తే యెహోషువతో చెప్పిన మాటలు విశ్వాసులైన మీరు చెప్తున్నారా? యెహోషువతో విశ్వాసులు చెప్తున్నారు, ఎవడైనా నీకు విరోధంగా నీ మీద తిరుగుబాటు చేస్తే వాడికి మరణ శిక్షే అన్నారా లేదా? యెహోషువ గ్రంథం చూడండి 1వ అధ్యాయం. విశ్వాసులు ఏమంటున్నారు యెహోషువతో? యెహోషువా, మోషేకు లోబడినట్లు మేము నీకు లోబడతాము. చివరి మాట, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చివరి మాట. నీ మీద తిరగబడి నీవు ఆజ్ఞాపించిన ప్రతి విషయములో నీ మాట వినని చూడండి, నీ మీద తిరుగుబాటు చేసి నీ మాట వినని ప్రతివాడు మరణ శిక్షకు పాత్రుడు. ఇట్టి విశ్వాసులు సంఘంలో కావాలి. చెప్పరు ఆమేనని? రావు, అట్లాంటి మాటలు రావు. ఎందుకంటే మీరే తిరగబడేది, మీరే మాట వినంది, ఆ మాటలు రావు. ఇట్టి విశ్వాసులుంటే యెహోషువ ఎంత ధైర్యంగా, నాకు ఇట్టి మోషే విశ్వాసులు ఎట్లుర్రు, యెహోషువ విశ్వాసులు ఎట్లుర్రు.
మోషే విశ్వాసులేమో అసలు ఈ నమ్ముకున్నాం మన బతుకు బస్ స్టాండ్. వీళ్ళేమంటున్నారు? మోషేకు తోడైన దేవుడు నీకు తోడైనాడు గనక నీ మాట వినని ప్రతివాడు, నీ మీద తిరుగుబడే ప్రతివాడు, నీకు విరోధంగా మాట్లాడే ప్రతివాడు నీకు శత్రువైన వాడు మాకు శత్రువే. నిన్ను దూషించిన వాడు మమ్మును దూషించినట్టే. నీ దేవుడు నా దేవుడు, నీ జనమే నా జనమని ఆత్మీయ యాత్రలో ముందుకొచ్చాం కదమ్మో యెహోషువా. నీకు విరోధంగా మాట్లాడినాడు, నాకు విరోధంగా మాట్లాడినట్టే. కాబట్టి నీ శత్రువులు నా శత్రువులు కాబట్టి నాకు అనవసరం. వారితో నాకు సహవాసం వద్దు, వారితో సహజీవనం వద్దు, వారితో మాటలొద్దు. ప్రతిష్ఠితుడైన మోషే, మరొక మాటలు చెప్తాను, దేవుని సేవకుడైన మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే చదివిన మాట 106వ కీర్తన 4వ వాక్యం. 106వ కీర్తన 23వ వాక్యం చివరి భాగం. ఆయన ఏర్పాటు చేసుకున్న మోషే, ఆయన సన్నిధిలో నిలిచిన మోషే. ఏ మోషే అమ్మా చెప్పాలి? 1 గంట వాడికి ఇడిచిపెట్టేది లేదు. అందుకే ఏ మోషే? దేవుని చేత ఏర్పాటు చేయబడిన మోషే, దేవుని చేత పిలువబడిన మోషే, దేవుని నామము నొసటి మీద పెట్టబడి ప్రతిష్ఠితుడనబడిన మోషే. అట్టి మోషేకు విరోధంగా మాట్లాడడం, సనగడం, గునగడం, తిరుగుబాటు చేయడం, లేనిపోని మాటలతో మాట్లాడి మోషే హృదయాన్ని బాధపరిచి ఆయన ఆత్మను నలగొట్టడం నీకు నాకు మనకు న్యాయమా? యెహోషువతో ఉన్నట్టు విశ్వాసులు ఈరోజు దైవ సేవకులతో ఉండాలి. దైవ సేవకులతో, అయ్యా మీ వెంట మేమున్నాం, నీ దేవుడే మా దేవుడు, నీ జనమే నా జనము, నీ శత్రువులే నా శత్రువులు, నిన్ను దూషించిన వారు నన్ను దూషించిన వారు, నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడా, మాకు వారికి సావాసం వద్దు, మాకు నిబంధన ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇట్టి విశ్వాసులు ఏ సేవకుని పక్షంగా నిలబడతారో ఆ విశ్వాసులు వారి కుటుంబములు ధన్యములవునుగాక. అట్టి చైతన్యతని ఇవ్వాలి. ఎర్ర సముద్రం దగ్గర మోషే మీదను దేవుని మీదను తిరుగుబాటు చేశారు. ఇది వారికి న్యాయము కాదు. మరొక మాట, వారు చేసిన పాపం చెప్పాను కదా, 2వ పాపం. 3వది పాపం అరణ్యములో. మొదటిది ఐగుప్తులో, 2 ఎర్ర సముద్రంలో, 3 అరణ్యములో. చూడండి 106వ కీర్తన 14వ వాక్యం. అరణ్యములో బహుగా, చెప్పండి ఏం చేసిరు? 3వ పాపం, బహుగా ఆశించిరి. ఆశించడం తప్పు కాదు, బహుగా, అదే ఆశ తప్పు కాదు, ఆశ అనే మాట తప్పు కాదు. కానీ దురాశ, ఆశకు ఆపోజిట్ వర్డ్ ఏందమ్మా? దురాశ, దుఃఖానికి చెడు. దేవుడు వారికి ఈరోజు ఏం కావాలో అది ఇస్తున్నాడు. ఏ రోజు కృప మనకు దేవుడు, గత వారంలో కూడా మీకు చెప్పాను, దేవుడు ఎంత అనుకుంటాడో అంతే మనకి ఇస్తాడు. దాన్ని మించిపోతే, మనం చెప్పాను కదండి, మించి ఈఎంఐలు పోతే అంతే. అది దేవుడి నుండి పెట్టింది కాదు. దేవుడు ఏమన్నాడు? నేను మంచి గోధుమతో కొండ తేనెతో పోషిస్తా అన్నాడా లేదా? ఏమన్నాడు? ఏ రోజు నాటి కృప ఆ రోజుకి ఇస్తా, నెక్స్ట్ రోజు గురించి కూడా మనం ఆలోచన చేయొద్దన్నాడు. అవునా కాదా? మరుసటి దినాన్ని చేయమన్నాడమ్మా. రేపు బిర్యానీ వండుకుందామా, రేపు చికెన్ తెచ్చుకుందామా, మటన్ తెచ్చుకుందామా, రేపటి గురించి చింతించకో. ఈరోజు నిన్ను పోషించడానికి కావలసిన ఆహారము, ఆరోగ్యము, ఆయుష్ అన్ని దేవుడు ఏర్పరిచాడు. ఈ రోజుని బట్టి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రేపు మన పిల్లలు ఎట్లనో, మన భవిష్యత్తు ఎట్లనో, అసలు మనం అది చేసింటే బాగుంది. ఎందుకు రేపటి గురించి? ఈరోజు దేవుడు నేను పోషించాడా, ఈరోజు నేను కాపాడా, ఈరోజు నీ అవసరాలు తీర్చాడా, ఏ కొదవ లేకుండా సమృద్ధినిచ్చాడా, అంతతో తృప్తి కలిగి ఉండు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆహారము,
ఆరోగ్యము, ఆయుష్నిచ్చి, ఎన్ని డ్రెస్సులు కావాలో, ఎన్ని జతల బట్టలు కావాలో, ఎన్ని చెప్పులు కావాలో, వింటురండి, ఎంత ఆహారం కావాలో అంత ఇస్తుంటుంటే వీళ్ళకి ఒక జత చెప్పులు సరిపోవు. కొంతమందికి అంతే, ఈ ఒక జత ఉండగానే ఇంకా అది కొనాలా, ఆడ చెప్పులు కొనాలా, ఈడ చెప్పు. మొన్న మేము పోయాము అక్కడ, ఎక్కడికి, షామీర్పేట్ చెరువు చూడడానికి. ఇప్పుడు ఆరాధనైనాకు ఎవరైనా వెళ్ళగలరు, వెళ్ళినా కొంచెం దూరం నుండి చూసిరండి, కానీ దగ్గరికి వెళ్ళారంటే పడ్డారంటే కష్టం. ఒక ఆమె నడుస్తుంది, గింతే సన్నని కట్ట ఉంది కిందికి, ఏమని చొప్పుకి సన్నని కట్ట మీద నడుస్తుంది, ఇట్లా ఇట్లా. అసలు నడవనికనే వస్తుంది. ఆమెను ఒకడు పట్టుకొని, యవ్వనస్తురాలు ఉంది, ఒక 16-17 సంవత్సరాలు, నడవనికి రాకుంటే ఇట్లా ఇట్లా అవుతుంది. ఆ రాళ్ళలో, ఆ మట్టిలో, ఒకడు పట్టుకొని, టేక్ కేర్. ఎవడు వేసుకోమన్నాడు, ఎవడు నడమన్నాడు? ఒక చెప్పులు సరిపోవా, ఒక డ్రెస్ సరిపోదా, ఒక ఇల్లు సరిపోదా, ఒక గది సరిపోదా? కావలసినంత దేవుడిగా అత్యాశ ఎందుకు, అధికాశ ఎందుకు, దురాశ ఎందుకు, బహు ఆశ ఎందుకు? చాలామందికి అసలు ఏమంట, బహు ఆశ, ఇంతగా 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 ఇంతగా. దేవుడు వారికి ఆహారం విషయంలో బీరకాయలు, సొరకాయలు, కీరకాయలు, మనకు వింటురండి, ఉల్లిపాయలు, టమాటాలు ఎవరండి ఇట్లా డెలివరీ చేసేటోళ్ళు? డోర్ డెలివరీ చేస్తున్నాడు దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు వచ్చినాయి డోర్ డెలివరీలు. ఇప్పుడు మనం రేషన్ షాప్ కూడా పోనవసరం లేదు. కిరాణా షాప్ వాడికి ఒక SMS యాప్లో కొట్టినామనుకో, వాడే ప్యాక్ చేసుకొచ్చి ఇంట్లో ఎత్తేస్తాడు. డబ్బు యాప్లో కట్టేస్తే చాలు. తెలుసా? మీరు నాకంటే అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంటారు. డోర్ డెలివరీ ఈజీ. ఇంతకంటే ముందుగానే దేవుడు రూపాయి తీసుకోకుండా వారికి కావాల్సిన టమాటో, సొరకాయ, బీరకాయ, ఏరకాయ ఉన్నలేని కాయలా తీసి పడేసి, బైబిల్లో ఉంది, రత్నపూరి గడ్డలు ఏమంటారు ఇవన్నీ, ఎర్రగడ్డలు, ఇవన్నీ అన్నీ చామగడ్డలు, అన్నీ దుంపలు అన్నీ వేసి పడితే తిని, బీరకాయ కూర ఏముందిరా, దొండకాయ కూర ఏముందిరా అని రుచి, ప్రవ్వా ఈరోజు దొండకాయ కూర ఇచ్చిన స్తోత్రం అని ఒకడు అంటుంటే ఇంకొకడు, దానికి అంచుకేముందిరా, గుడ్డు నింటే బాగుండు, చేపలు నింటే బాగుండు, కనీసం అప్పడం ఉండింటే బాగుండు, బొమ్మిడి చేపలు బాగుండు, ఎట్టి చేపలు ఉంటే బాగుండు, ఉప్పు చేపలు ఉండే బాగుండు. ఒకడు ఏమంటుండు, దేవుని దూషించను. సప్పగా లేదా అంతా. మనం ఐగుప్తులు ఉన్నప్పుడు అట్లీస్ట్ వారానికి ఇంత చికెన్ పెడుతుండే, హాస్టల్లో ఉన్నప్పుడు. కొంతమంది ఇట్లా అంటారు, హాస్టల్లో ఉన్నప్పుడు, ఆడున్నప్పుడు కనీసం వారానికి ఒకసారి ఇంత. ఈడ చికెన్ వాసన లేదు కదా, అసలు వాసన చూద్దాం, మన వాసన లేదు, తిందాం తర్వాత వాసన, ఈ చుట్టుపక్కల కనబడతలేదు వాసన. మమ్మల్ని దేవుడికి ఈ స్థితికి తెచ్చాడా? ఆడ ఏం పుట్టిందట వాళ్ళకి? బహు ఆశ. ఏమని? మాంసము తినాలి. అంతకంటే ముందు వారికి టేస్ట్లెస్ అయిపోయింది. నాలుకే తిని బీరకాయలు, సొరకాయలు, దొండకాయలు, గిన్నెకాయలు, పుంటికూర, పాలకూర, అన్నీ తిని ఏది పడితే అది తినేశారు. అన్నీ ఖతమైపోయినాయి. వెజిటేరియన్లో రుచి చూడండి, ఏది అన్ని రుచి చూసేసారు. వెజిటేరియన్లో అన్ని రుచి చూడడం కాదు, వాటిలో రకాలు. వింటున్నాండి, ఇప్పుడు బజ్జీలు ఉన్నాయనుకోండి, ఏమేమి బజ్జీలు వేసుకుంటారు మీరు? బజ్జీలు చేసుకుంటే ఏమేమి బజ్జీలు చేసుకుంటారు? ఆలుగడ్డ బజ్జీ, మిర్చి బజ్జీ, బజ్జీల్లో వెరైటీస్. అరటికాయ బజ్జీ, సొరకాయ బజ్జీ. ఇప్పుడు యూట్యూబ్లలో చూసి ఏదో చేసేస్తున్నారు. ఆడు ఏం చెప్పినా అరే అద్భుతం. వెరైటీలు చేసుకొని ఏమైపోయారో తెలుసా? వీళ్ళు తిని మొత్తం ఇక మెనూ అంతా కంప్లీట్ చేసేసారు. కొత్త వెరైటీస్. ఈరోజు వస్తున్న వెరైటీస్ అన్నీ అక్కడుండే వచ్చినాయి. ఎప్పుడు తిన్నారు ఇవన్నీ? వాళ్ళు ఆ రోజుల్లో తింటేనే ఈ రోజుల్లో మనం తింటున్నాం. వాళ్ళన్నీ మెనూ తినేసి ముగించారు. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు ఇది తిని మానేసరిగా ఇప్పుడు మీలో బహు ఆశ పుట్టింది, మీ కొరకు నేను పరలోకపు మన్నా చేత, భూలోకంలో ఉన్నదంతా ఇడిచిపెట్టలేదురా నాయన, భూలోకంలో అంతా తినేశారు.
అమ్మ భూలోకంలో ఉన్నదంతా తినేశారు, చెదలు పట్టినట్టు తినేశారు, ఏది లేదు. ఇక పరలోకంలో మిగిలింది బ్యాలెన్స్. అది కూడా మీ కొరకు నేను వాకిళ్ళ నిప్పుతా, తలుపుల నిప్పుతా, కిటికీలని తెలుస్తా, అన్నీ తెరిసి ఆకాశ వాకిళ్ళ తుమ్ములను అన్నీ తెరిసి మీ మీద కుమ్మరిచ్చేస్తారా నాయన, మీ కడుపులు సరిపోతలేవు అని చెప్పి దేవుడు ఈ భూలోకంలో ఉన్న దేవుని బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతే పరలోక బ్యాంక్ బ్యాలెన్స్ తెరిచాడు. అయినా అది ఒక 1 నెల రోజులు బాగా తిన్నారు. అది పడడమే ఆలస్యం. ఒక్కొక్కడు పోయి గంపలు డ్రమ్ములు నీకెంత కావాలా అంత ఏరుకో. దేవుని యొక్క ఏందమ్మా, ఎంత కావాలా అంత ఏరుకో. నీ కడుపుకి ఎంత కావాలా, నీ కుటుంబానికి ఎంత కావాలా, నీ పిల్లలకి ఎంత కావాలా అంత ఏరుకో. అంతా నాకే కావాలా. చాలామంది ఇదే దొరికిందంటే ఇదంతా నాదే పట్టదు, చెయ్యి ఇట్లా పట్టదు, అందదు కూడా ఏదంతా నాదే. ఇప్పుడు ఉదాహరణకి ఏంటన్నా, ఒక టమాటాల లారీ తీసుకొచ్చేసారనుకోండి, ఎవరెవరికి ఎన్ని టమాటాలు కావాలో తీసుకోండి ఫ్రీ అన్నారు అనుకోండి, మంచి నికులాడే టమాటాలు ఇవన్నీ నాయే, లారీ అంతా నాదే. అక్కడ కాలు పెడితే ఇక్కడ. నీ కుటుంబానికి ఎన్ని టమాటాలు కావాలా, నీకు ఇంత కావాలా అంత తీసుకో. దురాశ, బహుఆశ. ప్రభు ఇచ్చాడు, మన్న ఇస్తే ఒక్కొక్కడు పోయి మొత్తం ఏరుకొని వచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకొని తినాలరా, ఇక మన్నా తింటూనే ఉన్నారు, పొద్దున బుక్తూనే ఉన్నారు. చివరికి ఏమైందో తెలుసా అండి, మరుసటి రోజుకి అది కంపు కొట్టిందంట. ఏం కొట్టింది? కంపు కొట్టింది, వాసన లేసింది. తినేటప్పుడు బాగా తిన్నారు, మరుసటి రోజుకి అది దుర్వాసన లేవసుకొని చిచి పాడేశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అన్నాడు, ఎక్కువ కూర్చుకున్నానికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్నావు. నువ్వెంత కూర్చుకోవాలన్నా నీకు కడుపులో పట్టంతనే పడుతుంది, నీ ఇంట్లో పట్టంతనే పడుతుంది, నీకు కావాల్సినంతనే దేవుడు ఇస్తాడు. అంతకంటే అత్యధికమైనది అంతా కూడా పెంటలోనే పోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నా, తెచ్చి దాపెట్టుకుంటే పాడైపోతుంది, కులిపోతుంది, దాచిపెడితే పాడైపోతుంది. కొంతమంది ఉంటారు పీసినారు మొక్కలు, మిగిలింది కూడా ఇంట్లో దాచిపెడతారు, కానీ పాసిపోతుంది కానీ ఒక కుక్కలకు కూడా పెట్టరు. పక్కింటికి కూడా, అయ్యా రాత్రి కొంచెం మిగిలింది, బీద కుటుంబం వాళ్ళు గుడిసెలో ఉన్నారు, బాబు కొంచెం ఇది రాత్రి మిగిలింది, కొంచెం వేడి చేసుకొని తినేసాను. అది కూడా మాకే. పాడవుతుంది, కంపు కొడుతుంది. అందులో నాకు తెలిసింది ఒక విషయం చెప్తాను. ముద్దపప్పు చేసుకుంటారా? ఈరోజు ఎందుకు చేసుకుంటారండి? సండే ఈరోజు అంతా మీ ప్లాన్లు అన్నీ చికెన్ మంచూరియా, చిల్లీ చికెన్, బిర్యానీ, ఇవే. సండే వచ్చిందంటే శరీర సంబంధమైన దురాత్మ వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. బిర్యానీ కనీసం ఈరోజు ఒక మంచిగా ముద్దపప్పు చేసుకొని అంచుకి ఇంత పాపడలు వేసుకొని తిందామా అని అనుకుంటారా? ముద్దపప్పు చేసుకుని కూడా మనకు అంత లేదు, కనీసం చారానే చేసుకున్న పప్పు అని అనుకుంటున్నా. అప్పు చేసైనా అందుకే ఒక సామెత ఉంది, అప్పు చేసి పప్పు కూడా ఎందుకు తినాలి. ఇందాక మా అబ్బాయి వాడు డవ్ సోప్ వాడతాడు, అంటే ఎందుకంటే వచ్చింది చెప్తున్నా. చేతుల్లో డబ్బులు లేదు, నా దగ్గర లేదు, వాని దగ్గర లేదు, ఎవరిదే లేదు. డాడీ డవ్ సోప్ కావాలి, అయిపోయింది అంటే ఏం చేస్తారో లేదు. అయ్యో డాడీ ఎట్లా చేద్దాం, ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకోవాలా. ఏ సోప్ అవుతుంది అడ్జస్ట్ చేసుకోండి అన్న, ప్రభు నేర్పిస్తున్నాడు, నేర్చుకోను అన్న. నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. వింటున్నాండి, కొంతమంది నాకు డవ్ సోప్ ఉంటేనే చేస్తా, క్లినిక్ ప్లస్ షాంపూ ఉంటేనే చేస్తా, ఇంకే షాంపూలు ఉంటాయమ్మా, నేను అది ఉంటేనే తింటా, ఇది ఉంటేనే తింటా. దేవుడు నేర్పిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో నేను వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత సబ్బు లేని సందర్భంలో ఉట్టి నీళ్ళు పోసుకొని వచ్చిన రోజులు నేను. అలాంటి శ్రమల మధ్యలో దేవుడు నన్ను నడిపించాడు. ఉట్టి నీళ్ళు పోసుకొని వచ్చిన రోజులండి. రాసుకోవడానికి నార లేకున్నా కానీ స్తోత్రం చెప్పుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. కొంతమందికి బాత్రూంలో నారదే, సబ్బుదే. బయట ఒకటి ఆమె ఉంటుంది, ఒకటి ఉన్నది అంటారు, ఒక ఆమె ఉన్నది. ఆమె ఎవరు? భార్య. ఇక ఆమెను ఎట్లా పడితే అదే
పెట్టాలని తెలియదా? నువ్వు పోయినావు, వాడు లేదు, పెట్టుకోవాలని నీకు తెలియదా? చాలా ఘోరంగా భార్య అంటే ఏమనుకుంటారో తెలియదు భర్తలు. నాకు మళ్ళీ ఆమెను నా బంగారే కొండే బండే దొంగ ముఖమాడ పొద్దున్న బాత్రూంలో నుండి తిట్టి మీకు తెలియదు. నిన్న రోజున మీకు చెప్పిన వారు హృదయములో పాపము చేసి, హృదయం బయటికి చెప్పకుండా లోపల చేస్తారు భార్యలు. చాలా జాగ్రత్త. మీరు బాత్రూంలోకి ఏం తిట్టేది అన్నీ కూడా లోపల తిట్టుకుంటారు, బయటికి తిట్టరాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెప్తుంది దేవుడు మనకి ఏది ఇస్తే దాంట్లో అడ్జస్ట్మెంట్ అయిపోవాలి. దేవుడు ఈరోజు నీకు ఇచ్చిన వస్త్రాలతో కృప పొంది తృప్తిపడి దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడిచ్చిన ఇంటి కొరకు, దేవుడిచ్చిన భార్య కొరకు, పిల్లల కొరకు, దేవుడిచ్చిన ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు, ఇచ్చిన ఏది సరుకుల కొరకు, ఉప్పు కొరకు, మేమైతే ప్రతిదాని కొరకు స్తోత్రం చెప్తాం తెలుసా అండి. ఉదయకాల స్తోత్ర ప్రార్థన చేసి ప్రభా ఈరోజు కావాల్సిన పప్పు, ఉప్పు, కారము, పసుపు అన్నీ మాకు దయచేసి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కూరగాయలు ఈయన, ఉల్లిపాయలు అయిపోయినాయి, టమాటా అయిపోయినాయి. అడుగుతాం మేము ప్రభుని. ఇది ఫేతో అనగా విశ్వాస గృహం. ఇది ఏ గృహంననేది మేము అడుగుతాం, మీరు అడగరు. ఎందుకంటే ఎక్కడి నుండి వస్తుంది ఎవడో ఈరోజు, లేకపోతే నెత్తి మీద చేయబెట్టేద్దాం, రేపు చేయబెట్టి. కొంతమందికి అట్లుంటుంది, నేను ముంచి తినడం. మనం తినే ప్రతి వస్తువు పరలోకము నుండి దిగి రావాలి. ఆమెను చెప్దా. మొన్న ఇంట్లో కూరగాయలు అయిపోయాయి, అసలు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అలా పోతున్నాం. నేను ఇంట్లో పోతున్నాం, నేను అక్క పోతుంటే ఒక తల్లిగారు అన్న వచ్చి మాకు ఎదురుగా వచ్చి, సరే అలా వస్తుంటుంటే ఎదురుగా వచ్చి ఇన్ని బీరకాయలు, ఇన్ని టమాటాలు అని. ఎక్కడికి పోయినా దేవుడు మమ్మల్ని మంచి గోధుమతో కొండెత్తనతో పోషిస్తున్న, అంతతో తృప్తి చాలు మనకు. అధికాశ ఎందుకు, దురాశ ఎందుకు, బహు ఆశ ఎందుకు? దేవుడు నీకు 10,000 శాలరీ ఇచ్చిండా, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పు. ఒకవేళ సరిపోకపోతే దేవుడిని అడుగు, అయ్యా నాకు ఈ 10,000 సరిపోతలు, మరి ఎంత కావాలని అంటున్నావు కదా, 20,000 ఇట్లా మళ్ళీ అడగడం తప్పది. నీ బడ్జెట్ వేసుకో. 10,000 నీకు సరిపోతలేవు, కరాకరి అంటే ఆ యొక్క నువ్వు బడ్జెట్ వేస్తే 12,000 అవుతుంది అనుకుందాం నెలకి. ఒక్క 2,000 అయ్యా, 12,000 నాకు సరిపోతుంది. కరెక్ట్ నువ్వు అడుగు, యథార్థంగా అడుగు. నా ప్రభు రేపే నీ జీతాన్ని, శాలరీని పెంచుతాడు. ఇటువైపు నుండి అంటే మరోపు వైపు నుండి నీ యొక్క లోటును పూరుస్తాడు ఆయన. అది పక్కన పెట్టేసి, ప్రభువా 10,000 సరిపోతలేవు కదా, నువ్వు నన్ను అడుగుతున్నావు కదా ఎంత పెంచాలని. 17,000 చాలు. అమ్మా దురాశదానా, దురాశోడా, బహు ఆశ కలిగిన వాడా, నీ కోరిక నేను సిద్ధింప. నీకెంత కావాలంత అడుగు. నా ప్రభు చెప్తున్నాడు, ఏ రోజుకు కావలసిన కృప, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించు, చింతించకండి, మీకు కావాల్సిన అన్నీ నేను పరలోకం నుండి దయచేస్తాను. ఆమె పరలోకంలో నుండి మన్నా కురిపించిన కానీ వీళ్ళకి సారిపోలే. ఆ పరలోకంలో ఉన్నది కూడా కంప్లీట్ చేసేసారండి, మన్నాను కంప్లీట్. మోషే దగ్గరకు వచ్చి అంటాడు, తిని నోరంతా ఒగరైపోయింది మోషే, టేస్ట్లెస్. అరే ఏం నాలుకెరనైనా మీ భూమి మీద ఉన్నాయన్నీ తినేసి టేస్ట్లెస్ అంటారు, పరలోకంలో ఉన్న మన్నం తిని టేస్ట్లెస్ అంటారు. మోషే పోయి, ప్రభువా ఇప్పుడు మాంసం అడుగుతున్నారు, భూమి మీద ఉన్న జింకలను, మాంసము, కోడ్లను, పందులను అన్నిటిని తిని పడేశారు. వింటున్నాండి, అన్నిటిని తిన్నారు, ఏది వదిలేదు. ఇప్పుడు మాంసం ఎక్కడికే మోషే అన్నాడా లేదా, నేను వీడికి మాంసం ఎక్కడికి, ఎందుకు మోషే మటన్ షాపులు లేవా? అరణ్యానికి పోతే కోళ్ళు దొరకవా, ఏం దొరకవు, పట్టుకొచ్చి కోసేసి. వీళ్ళు నాయన అరణ్యంలో ఏ కోడిని ఇడవలేదు నాయన, ఉన్న కోళ్ళను అన్నీ పట్టుకొని తిన్నారు. నిప్పు కోళ్ళు, సీమ కోళ్ళు ఉంటాయి కదా అన్ని, కొన్ని ఉన్నకు లేని కోళ్ళన్నీ తినేసారు. ఏమంటారు, కొంగలని తిన్నారు, గద్దలని తిన్నారు, అన్నీ తిన్నారు, ఏది మిగిల్చలేదు ప్రభువా. మరి ఎట్లా, ఏడికెంత తెస్తావు? నా బాహుబలము నీవే,
నాకు సాయం చేయనివాడు నీవే. మోషే ఏం భయపడకు, రేపు ఉదయంసరికి ఒక అద్భుతం చూస్తా పో అన్నాడు. తెల్లవారుచుండగా పూరెలు ఒక్కొక్కరి ఇంటి మీద తపతప అని పడుతుంటుంటే ఒక్కొక్కడు వచ్చి గంపలు తెచ్చుకొని అబ్బా అవి తింటుంటుంటే పూరెలు తింటుంటుంటే బా ఒక్కొక్కడికి ఎట్లా బా తిన్నటోడు తినొచ్చు కదండి, ఒక పద్ధతితో తినొచ్చు కదా. తిని 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 పీకల వరకు తిని ముక్కులకేనా వచ్చిందంట. అది సంఖ్యాకాండంలో రాయబడ్డది. తిన్నదంతా అమ్మా ఎంత స్టోర్ కావాలో అంత నింపుకోవాలి. వీళ్ళ అగడు ఏదైనా దురాశ ఏమి తిని 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 ముక్కులకేని చెవులకేని అంత ఏం మాంసం వస్తుంది. చచ్చిర్రంట. సంఖ్యాకాండం 16వ అధ్యాయం అనుకుంటారు, చచ్చిపోయారు. 12వ అధ్యాయం చదువున్న మాట ఒక్కసారి. అంత తినమని ఎవడు చెప్పిన డాక్టర్ కూడా చెప్తలేడు. వీళ్ళు ఎందుకు తినాలా? ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందుల 14వ అధ్యాయము 33వ వాక్యం. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. చూడండి, పండ్ల సందులో ఉండగానే వారు మరణించిరి, వారు హతులైరి. నమ్మలకు అవసరం అండి. తిని 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 ఆ అధ్యాయం అంతా చదువుకోండి, ఎంత తిన్నారో ఉంటుంది, ఎలా తిన్నారో ఉంటుంది. వారు తాగుటకు తినుటకు కూర్చుండుటకు లేచిరి, అక్కడ అన్ని విషయాలు ఉంటాయి. తిండి ఎంత తినాలో అంత తినండి, ముక్కలు ఎంత తినాలో అంత తినండి. దొరికింది కదా అని వేసేయకండి, అది చాలా డేంజర్. హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ అటెండ్ చేశారు, చచ్చిపోయారు. మాంసం ఎక్కువ తిన్న వారు చచ్చుతారు, త్వరగా చేస్తారు. ఇక్కడ ఉంది. లిమిట్స్లో తినండి, పద్ధతితో తినండి, ఒక క్రమ పద్ధతిగా తినండి. ఒక సమయం పెట్టుకోండి, వారంలో 2 సార్లు 1 సారా అని. డైలీ మాంసం. బ్రేక్ఫాస్ట్ మాంసమే, లంచ్ మాంసమే, డిన్నర్ మాంసమే. ఇంకేముంటాయి ఈ 3 కాకుండా? సాయంత్రం స్నాక్స్ మాంసమే, అన్ని మాంసమే. ఇక అట్లాంటాడు తొందరగా టికెట్ తీసుకుంటాడు. లిమిట్స్ ఫాలో చేయండి. దొరికింది కదా అని ఇష్టం ఉన్నట్టు తినదు. ఇది 3వది బహు ఆశ. ఏదైనా మాకు ఎక్కువ కావాలి. బహు ఆశ పడడము దేవుని దృష్టిలో పాపము. అరణ్యములో తర్వాత ఎడారిలో 4వ పాపం, ఎడారిలో దేవుణ్ణి శోధించి. వాటర్ నీళ్ళ కొరకు కూడా దేవుని శోధించడు. దేవుడు మాకు నీళ్ళు ఇయ్యలేదు, మా దాహం తీర్చట్లేదు, తిండి కొరకు త్రాగుడు కొరకు. ఇదే వీరు చేస్తున్న పాపాలు. అందుకంటాడు మెరీబా జలముల యొద్ద ఆయనకు కోపము పుట్టించరు. చూడండి 32వ వాక్యం. చాలు జలముల యొద్ద నీళ్ళకు కూడా. నీళ్ళు ఏ నీళ్ళు అయితే ఏముందండి, నీళ్ళు దొరికాయా తాగాలి కదండి. మొన్న నేను షామీర్పేట ఆ చెరువు వైపు వెళ్ళినప్పుడు కుక్కలు ఉంటే ఒక గుంపు, ఒక ఇంచుమించు ఒక 10 కుక్కలు పోతున్నాయి. మేము అనుకుంటున్నాం ఇవి కూడా చెరువు చూడడానికి పోతుందేమో అని. 10 కుక్కలు మా ముందు పోతుంటే అందరూ చూసి వాటికి స్థలం ఇస్తున్నారు. జరుగుర్రా పోయి కుక్కలు పోతున్నాయి స్థలం ఇస్తున్నారు. అవి నేరుగా వెళ్ళి చెరువులకు పోయి దొరికిన నీళ్ళు గబగబగా తాగేసాయి. అవి ఏమైనా ఆలోచన చేసినాయా? ఈ నీళ్ళు మంచియా, చెడుయా, మురికియా, లేకపోతే ఎవడన్నా దీన్ని కల్మషం చేశాడా? ఏం లేదు. ఒకటైతే మంచిగా ఒక కుక్క మంచిగా ఈదుకుంటూ తాగుతుంది, దాని ఆనందం దాంది. ప్రభు మనకిచ్చిన ఈ వాటర్ ఏది ఉంటే స్తోత్రం చెప్పి తాగితే అయిపోతుంది. ప్రతి దానికి మమ్మల్ని ఈ స్థలం తెచ్చావు, ఈడ మాకు బోరింగ్ నీళ్ళు కూడా లేవు, ఈడ మాకు అసలు మంచి నీళ్ళు లేవు, అసలు నీళ్ళే లేవు. నీళ్ళులోని చోటుకి మమ్మల్ని ఎడారిలోనికి ఎందుకు తెచ్చావు? ఎడారిలో
నాలుగవదిగా దేవుడు వారు చేసిన పాపం ఎక్కడ తెలుసా? ఎడారిలో. ఇందాక అరణ్యములో చెప్పిన, ఇది ఎడారిలో. ఎడారిలో ఏం చేసిరు ఆయనని? మనం ఆరాధించే దేవుడు ఎడారిలో నదులను ఉపుక చేయవాడు. ఆమెను చెప్దాం, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఎడారిలో ఏం చేస్తాడంట? నదులను పారజేసే దేవుడు కాదు, ఉపుక చేసే దేవుడు. హాగరు అరణ్యములో, ఎడారిలో తన కుమారుని తీసి ఇసిరి పాడేసి, దాహం కొరకై ఇక మేము చచ్చిపోతే బాగుంటూ వాని చావు నా కనులారా చూడలేకపోతున్నానన్న ఆ సందర్భంలో అక్కడ దేవుడు జీవజలపు నదులను, ఊటలను ఉపుక చేయించాడు. ఆమేన్. ఎడారిలో దేవుడు నదులను ఉపుక చేయగలిగిన వాడు, నీళ్లు లేని చోట నీళ్లు పుట్టించువాడు, బండలో నుండి నీళ్ళు ఇచ్చువాడు, అసాధ్యమైంది లేని దేవుడు. అలాంటి దేవుని శోధించడం నీళ్ళ కొరకు కూడా నాండి. ఏ నీళ్ళైతే ఏం తాగితే ఏమవుతుంది? కొన్ని చోట్లలో నేను వెళ్ళినప్పుడు కొంతమంది విశ్వాసులు, కొంతమంది సేవకులను ప్రేమించేటోళ్ళు సేవకుని ఘనంగా చూడాలని బిస్లరీ వాటర్ తెప్పిస్తారండి. తెలుసా అండి? బిస్లరీ వాటర్ తెప్పించి పెడతారు. అన్న ఇగో బాటల్ అని ఇట్లా ఇప్పి, వద్దన ఇట్లా ఇప్పుతారు. ఎందుకంటే ఇది సీల్డ్ అన్న అని తెలవాలని. ఇప్పుడు తీసుకుంటాను, సీల్డ్ టక్న అన్నదంటే అర్థం ఏంటి? తమ బ్రదర్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాడు, ఇది ఇప్పుడే న్యూ బాటిల్ ఓపెన్ చేసి ఇస్తారు. మంచిది, అది సేవకులను గణపరుస్తున్నారు. కొంతమంది కుటుంబాలకు వెళ్తే పాపం వారి దగ్గర ఉన్న నీళ్ళే ఇస్తారు. అవి బోరింగ్ నీళ్ళో, బావి నీళ్ళో, లేకపోతే ఒక గుంటలో ఉన్న నీళ్ళో, లేకపోతే ఏమంటారు ఫిల్టర్ దగ్గరికి కింద తెచ్చిన నీళ్ళు, ఏదో ఒక వాటర్ ఇచ్చినప్పుడు స్తోత్రం చెప్పుకొని తాగాల సేవకుడు. అంతేనా కదండి? ఈ వాటర్ ఎందుకు పెట్టారండి మాకు? కొంతమంది సేవకులు ఇలాంటి ఉన్నారండి. కొంతమంది సేవకులు ఇలా ఉన్నారు, మాకు ఈ వాటర్ ఎందుకు పెట్టు చూడా, తెలియదా నీకు బిస్లరీ వాటర్ పెట్టాలని? నాకు చెప్పలేదా వీళ్ళకు? అన్నా చెప్పలేదన్నా, చూసుకోవాలి కదా నువ్వు. దేవుడిచ్చింది తీసుకోవాలి. కొంతమంది దగ్గర అన్నీ ఉంటాయి కానీ సేవకులకు బోర్ నీళ్ళే పెడతారు. సేవకులకు ఇవ్వాల్సిన మంచి నీళ్ళు ఇవ్వరు. సమృద్ధి ఇచ్చిన పోనీ బీద కుటుంబం వాళ్ళకి లేదు, పెట్టలేరంటే ఏదో ఇవ్వచ్చు కదండి. నీళ్ళ దగ్గర కూడా దేవుణ్ణి దూషించడం, నీళ్ళ దగ్గర కూడా విశ్వాసులను బాధ పెట్టడం, నీళ్ళ దగ్గర కూడా సేవకులు దుఃఖపడడం, అది దేవుని దృష్టికి మంచిది కాదు. ఒక సేవకుడు ఉన్నాడని తెలిసింది, నేను చెప్తున్నాను వినండి. ఈరోజు మేకకు వస్తున్నారు అనుకోండి, ఏం కావాలా సేవకుడికి? జబ్బ కావాలా? ఏం కావాలమ్మా చెప్పండి, ఏం కావాలా? జబ్బ అంటే ఏంది? ఒక సప్ప, ఏమంటారు దాన్ని? ఒక సప్ప కావాలి అంటే అర్థం ఏంటి? ఒక కాలు భాగం, ఆయన తొడ భాగం అంతా ఆయనకి ఇచ్చారు, లేదంటే ఈ చేయి భాగం ఇచ్చారు. అది ఆయన వాటా, సేవకుని వాటా. అలాంటి సేవకులకు మంచిగా ప్యాక్ చేసి సుట్టి, అయ్యా ఇది మీ భాగం. కొంతమంది సేవకులు ఉన్నారండి, పెళ్ళిళ్ళకు బట్టలు పెట్టించుకుంటారు, బట్టలు పెట్టకపోతే పెళ్ళిళ్ళకు రారు. మీరు మాకు ఏది పెట్టకుండా వస్తాం మేము. అవునా కాదండి? మీ పెళ్ళిళ్ళు అయినాయి అవుతాయి. మాకు బట్టలు ఎవరైనా పెట్టమని ఎప్పుడైనా డిమాండ్ చేసామా? నాకు ఒక సప్ప కావాలని నేను అడిగినా? ఈ మాట నేను అడుగుతలేదండి, సమయాలు అడుగుతున్నాడు. నేను ఎవరి దగ్గర ఏం అడగలే కదా, సమయాలు అడుగుతున్నాడు. పౌలు కూడా అదే అడుగుతున్నాడు. ఇంకొక పాస్టర్ అయితే పెళ్ళికి వస్తే నా మెడలో శాల్వ కావాలా, కుడుకలు కావాలా, బెల్లం కావాలా? అవసరమా? వారు ఏది ఇస్తే సేవకుడు అది తీసుకోవాలా, ప్రార్థన చేయాలి. వాళ్ళకు మనసు పుట్టి నీకు బట్టలు పెడితే దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కఠినమైన మనసు తొలగించి నీ మెడల షెల్లేస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు మనసు మారి నీకు ఒక బిస్లరీ వాటర్ ఇస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి చిన్న దాంట్లో దేవుణ్ణి శోధించడం,
అసలు బోర్ నీళ్ళు తాగే నా ముఖం అంతా ఇట్లా అయిపోయింది, నా ముక్కంతా ఇట్లా అయిపోయింది, నా గొంతంతా ఇట్లా అయిపోయింది. తాగేటప్పుడే ఈ బోర్ నీళ్ళా అనుకుని తాగితే మరి కాకపోతే ఏమవుతుంది? ప్రభు ఏమన్నాడు? వారు ఇచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని స్తోత్రం చెప్పి తాగు, దాన్ని నేను జీవజలపు నదిలాగా వాటిని ఆశీర్వదించి నీ నోటికి అందిస్తాను. ఆమెను చెప్పండి. ప్రార్థన చేసుకొని ఏదన్నా స్తోత్రం చెప్పి తాగడం నేర్చుకోవాలి. ప్రతి చిన్నదానికి దేవుణ్ణి దూషించి దేవుని శోధించడం వీరు చేస్తున్న 4వ పాపం. 5వ పాపం ఇడిచిపెట్టవా అన్నా అనుకుంటుర్రా? అందరూ ఒకసారి లేవండి, అందరూ ఒకసారి లేవండి. సగం ప్రసంగం అయింది కాబట్టి అందరు లేవండి, లేవండి అమ్మా. ఎందుకు? హల్లెలూయా. అబ్బా, అందరు లేచిర్రా? రైట్. ఎంతేమో 11:30. ప్రైజ్ ద లార్డ్. అందరం దేవునికి హల్లెలూయా చెప్దామా? కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఇక ఎందుకంటే కొంచెం మీ సుస్తు మీకు పట్టిన అదేమంటారు అంత దరిద్రం వెళ్ళిపోవాలి. ఇప్పుడు 4వది చదవండి. 5వదా? 5వదంట అయ్యగారు చెప్తున్నారు. 5వది 106వ కీర్తన 16వ వాక్యం, 2వ భాగం. 106వ కీర్తన 16వ వాక్యం 2వ భాగం. ఇంత స్లో చేస్తే మరి స్లోనవుతుంది. వారు తమ దండుపాలములో మోషే అందును అసూయపడిరి. ఇది చేసిన 5వ పాపం అసూయపడిరి. అసూయ ఇది ఎక్కడా? మొదటిదేమో ఐగుప్తులో, 2దేమో ఎర్ర సముద్రం దగ్గర, 3 అరణ్యములో, 4 ఎడారిలో, 5 దండుపాలెం. ఏ పాలెం అండి? దండుపాలెం అంటే ఇవి చూడండి, వీళ్ళు నివసించే పాలెం దండుపాలెం. ఆ దండుపాలెములో వీరందరూ అసలు అసూయ ఎందుకు వచ్చింది వీళ్ళకి? నేను మీకు చెప్తాను, వినండి. దేవుడు ఏర్పరచుకున్న వారికి దేవుడిచ్చేది 4వ వచనంలో చదువుతాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి 4వ వచనం. నువ్వు ఏర్పాటు చేసుకున్న వారి యొక్క క్షేమము నేను చూచెదను. గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషేను, అహరోనులను, వీరి సంతతిని, లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడా లేదా? చెప్పరేంది? మళ్ళీ లేపి నిలబెట్టాలా మిమ్మల్ని? చేసుకున్నాడా లేదా? దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశం, యాజక వంశం. వీరికి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? క్షేమమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును, ఆయుష్ని ఇస్తున్నాడు. ఎందుకు మోషేకు క్షేమం, అహరోనుకు క్షేమం కలుగుతుందంటే వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనం. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి వారికి క్షేమం. వారి క్షేమము చూసి సహించలేని, ఓర్వలేని, అసూయ పడుతున్న హృదయాలు వీలయ్యి ఒకరి క్షేమము చూసి, ఒకరికి క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది అంటే మనం చూసి ఏం పడాలి? సంతోషపడాలి. అందుకే ఒక మాట అంటాడు, యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. నీ తోటి సహోదరుడు కొరకు ప్రార్థన చేయవాడు క్షేమంగా ఉండాలి, అభివృద్ధి కావాలి, పెద్దవాడు కావాలి, గొప్పవాడు కావాలి. అభివృద్ధి చేసి ఒక గొప్ప జనంగా వాడు మారేంత వరకు వాడి కొరకు చేతులెత్తి ప్రార్థన చేయి. వాడు బండి కొన్నాడు, ఇల్లు కట్టిండు, జీతం పెరిగిందంట, పెళ్లి చేసిండు. ఇవన్నీ ఇతరుల క్షేమము చూసి అసూయ పడుతున్నారు. ఇతరులు అభివృద్ధి పొందుతున్నారంటే దేవుని దృష్టిలో వారు ఏర్పాటు చేయబడిన జనముగా ఎంచబడ్డారు. ఇల్లు కట్టాడంటే ఆ విధంగా అతన్ని అభివృద్ధి చేస్తూ దేవుడు ఒక గొప్ప జనముగా అతన్ని ఒక ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తున్నాడంటే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడనే ఒక సూచన. ప్రైజ్ ది లార్డ్.
మొన్న ఒక ఆమె అంటే ఈరోజు నేను ప్రసంగిలో చదివిన ఒక స్త్రీ గురించి. ప్రసంగిలో సాలమోన్ అంటాడు, అలాంటి నేను అన్ని వెతికినా కానీ భూలోకంలో ఇట్లాంటి దాన్ని చూడలేదు. అది ఎవరో తెలుసా? ఇట్టి స్త్రీని చూడలేదు అన్నాడు. నేను కూడా ఒక స్త్రీని చూడలేదు. ఒక భయంకరమైన స్త్రీ ఎదురైంది. నువ్వు చర్చి కట్టి లాభం పొందలేదా? చర్చి కట్టి లాభమా అంటే నీ గురి అంత ఎక్కడుంది? నా లాభం మీదనా? నా అభివృద్ధి మీదనా? నేను ఏ స్థితిలో పిలువబడ్డానో తెలుసా అండి? ఏ స్థితిలో నన్ను దేవుడు పిలిచాడో తెలుసా? ఏ స్థితిలో నుండి నేను సేవ చేశానో తెలుసా? ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని కృప తప్ప వేరొకటి లేదు. ప్రైజ్ ద లార్డ్. కార్లో తిరుగుతుండు, అది కట్టిండు, ఇది కొన్నాడు. అరే నా మీద పడి ఎందుకు ఏడుస్తావు? నా దేవుని దృష్టిలో నేను ఏర్పాటు చేయబడ్డాను గనక నా దేవుడు నాకు క్షేమమును, అభివృద్ధిని, ఆరోగ్యమును, ఆయుష్ను నా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇతరుల క్షేమము చూసి ఎందుకు ఓర్వలేని వాడిగా మారుతున్నావు? అసూయ. వాళ్ళు ఎదుగుతున్నారు, ఇల్లు కడుతున్నారు, బండి కొడుతున్నారు, ఇగో వాళ్ళ దగ్గర ఇన్ని వేలు ఉన్నాయి, అన్ని వేలు ఉన్నాయి, వాళ్ళు ఎదైపోయారు, అభివృద్ధి పొందిర్రు, బంగారం కొన్నారు, ఇల్లు కొన్నారు, అది కొన్నారు. అరే వారి అభివృద్ధి, వారి ఐశ్వర్యం నీ ఐశ్వర్యం కాదు కదా, మీ తల్లిదండ్రులు సంపాదించింది కాదు కదా, అన్నదమ్ములు ఇచ్చింది కాదు కదా. వారి కష్టార్జితం, వారి చేతుల చేత కష్టపడిన కష్టార్జితాన్ని దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? వారు దేవుని దృష్టిలో ఏర్పాటు చేయబడిన జనమనే ముద్ర దేవుడు వారికి వేసాడు. వారు వృద్ధి పొందుతున్నారు, బలాభివృద్ధి పొందుతున్నారు, వారి సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు వారి పిల్లలను ఎక్కించబోతున్నాడు. అలాంటి వారిని చూసి అసూయపడడం ఎందుకు? అలాంటి వారిని చూసి గుండెలో దీనికి నిమ్మకాయలు పెట్టాలా, వీళ్ళకి నిమ్మకాయలు పెట్టాలా, ఏదో చెయ్యాలా, గవలు వేయాలా. గవలు తెలియదా? మంత్రాలు వేస్తారనమాట గవలు. నిమ్మకాయ కోసి కుంకుమ పెట్టి ఇసిరేయాలా. ఎన్ని చేసినా యాకోబులో శకునం లేదు, ఇశ్రాయేలులో మంత్రం లేదు. సర్వశక్తి గల దేవుడే ఉన్నాడు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రాలు. నీ మంత్రాలు తెలుసు, తంత్రాలు తెలుసు. యేసయ్యని నమ్మిన వాడికి ఏ మంత్రము, ఏ శకునము. యాకోబు వెళ్ళలేదు శకునాలు చూసుకోవడానికి, చేతులు తిప్పి. కొంతమంది ఉంటారు పిచ్చోళ్ళు, చిలుక పట్టుకున్నాడు, చిలుక పట్టుకొని చిలుక అని పోతుంటుంటే మా చెయ్యి చూడవా, ఇంకా చెయ్యి చూపిస్తారు, ఇక ఏమేమో చూపిస్తారు. వాడికి అవసరమా? చెయ్యి చూస్తే ఒకసారి ఇంటికి రావాలనిపిస్తుంది, ఇంట్లో ఏమో ఉన్నట్టు. అవునా, రా ఇంటికి. అవసరమా? వాడు ఇంటికి వచ్చినాక తర్వాత గుండు కొట్టిపోతాడు. ఇక అవసరం అండి ఇంటి దాకా తెచ్చుకోవడం? శకునం లేదు. చేతులు ఎందుకు చూపిస్తున్నారు? నా గీత ఎట్లుంది? నీ గీత ఏ గీత? నా రాత ఎట్లుంది? నీ గీత, నీ రాత యేసయ్య చేతిలో ఉంది. చాలామంది చెయ్యి చూపించుకుంటారండి. అవసరమా? ఆన్ బతికే వానికి తెలియదు. ఎవరిది? ఒక పీక పెట్టుకుంటాడు, ఇంట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మొన్న ఒకరు బండిలో ఎక్కించుకొని పోతుడు. ఓ అబ్బో, నేను అనుకుని ఈయన తీసుకొని ఏం చేయించుకుంటారు, వీడు ఎంత పెద్ద ఇది అనుకొని దొరకపోతురు అని. ఈ రోజుల్లో ఆర్డర్స్ అట్లా వస్తున్నాయి వాళ్ళకి. ఎందుకు? ఇట్లాంటి వాళ్ళు అపనమ్మకస్తులు ఉన్నారు కాబట్టి. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. కానీ పాస్టర్ని తీసుకెళ్ళి ఇంటికి ప్రార్థన చేయించుకుందామని లేదు. ఒకవేళ చేయించుకున్నా కానీ కానుక పెట్టాలని లేదు. వాడైతే ముందే చెప్తాడు, తమ్ముడు ఇంటికి వస్తే ఇంత అవుతుంది,
ఏం కాదు, వచ్చాయి 1000 రూపాయలు, వచ్చాయి. ఇంకా కొంచెం బందోబస్తు చేస్తే 10,000 అయితే వచ్చాయి, ఇచ్చాయి. మొన్న ఒక సహోదరుడు ఫోన్ చేసి చెప్పకూడదు, చెప్తే ఏమంటారు, సిగ్గు కలిగే మాట. ఓ అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అన్నాడు. బాబోయ్ ఇంత పెద్దగా చేస్తున్నాడు, ఏదో మనకేదో కృప అంటే సహోదరుడు మంచి హృదయం కలిగినాడేమనుకో. 20 రూపాయలు కానుక పెట్టాడండి. చెప్తుండే సిగ్గు కలిగిన వాడిని. ఎంతో చేస్తున్నావు, ఎంతో వ్యాపారం, ఏదో 100 రూపాయలు కానుక, 20 రూపాయలు కానుక. అసలు ఏమనుకుంటారు అసలు? అదే జ్యోతిష్కుడు ఎవడు ముందే చెప్తాడు, బండి ఎక్కేటప్పుడు ఇంటికి వస్తే 500 అవుతాయి, మళ్ళా అది చేస్తే 1000 రూపాయలు అయితే, అది చేస్తే 10,000 అయితే. అన్నాను రానా? మేము అట్లా చెప్పలేం కదండి. మేము చెప్పకుండా మీకు ఉండాలి బుద్ధి, జ్ఞానం. సేవకుని ఇంటికి తెచ్చి ప్రార్థన చేయించుకుందాం, తగిన కానుక పెడదాం, తగిన మర్యాద చేద్దాం. సేవకుడు అడుగుపెట్టడం వలన నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అతని ప్రార్థన వలన యెరూషలేము ప్రాకారంలో సరిహద్దుల్లో నెమ్మది, సమాధానం కలుగుతుంది. ఆమేన్. అసలు వీరికి అసూయ ఎందుకు? ఇతరులు అభివృద్ధి పొందుతుంటే అవసరమా? నీకెదుట నీ సహోదరుడు నీకంటే గొప్పవాడుగా ఎంచబడుతున్నప్పుడు దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అహరోన్ని దేవుడు పిలిచి, అరోన్ అయ్యా చెప్పండి, నీ తమ్ముడు నీకు దేవుడుగా ఉంటాడు, నువ్వు అతనికి నోటిగా ఉంటావు అన్నాడు మోషే. చిన్నోని దేవుడు హెచ్చించి మోషే అహరోన్ ఎదుట హెచ్చించి లేపి చూపిస్తే అహరోన్ ఏమన్నాడు? తండ్రి నీకు స్తోత్రం కలుగును గాక అన్నాడు. మంచి మనస్సాక్షితో అన్నాడా లేదమ్మా? నాకంటే వానికి గొప్ప చేస్తావా, నాకంటే ఆయనకి ఎక్కువ చూస్తావా, నాకంటే ఆయనకి ఎక్కువ పెడతావా? చూడండి ఎట్లా దీని అంటారు అసూయ. నీకంటే ఇతరులకు ఎక్కువ భాగం పోతుంటే దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అసూయ పడకు. ఏర్పాటు చేసుకున్న జనము అభివృద్ధి పొందుతుంటే వారిని చూసి అసూయ కుళ్ళు పడకు. పళ్ళు పట కొరుకుతుంటుంటారు. వాళ్ళు స్లాబ్ వేసేస్తున్నారు, అది వేస్తున్నారు, ఇది అవుతున్నారు. ఇంట్లో ఒక డ్యాన్స్. వారు అభివృద్ధి పొందితే ఒక మాట చెప్పాలండి, విశ్వాసులైన మీరు అభివృద్ధి పొందితే సేవకులకు క్షేమమా కాదా? చెప్పండి, అవునా కాదా? నిన్న ఒక సహోదరుడు అన్నాడు, అన్న నీరు పోసేటోళ్ళు ఉంటేనే చెట్టు ఏమవుతుందంట? సేవకులు నీరు పోసేటోళ్ళు, విశ్వాసులు చెట్టులు అంటారు పచ్చగా ఎదిగినట్లు. స్తోత్రం కలుగును గాక. పచ్చగా ఎదుగుతున్నప్పుడు ఏమనుకోవాలి? నీరు పోస్తున్న దైవజనులు, ప్రార్థన చేస్తున్న దైవజనులు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దైవజనుల ప్రార్థన ఆశీస్సుల వలన మనం ఇంతగా ఎదుగుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. మనము కూడా కృతజ్ఞత కలిగి దేవుని మందిరానికి, దేవుని సేవకులకు చేయాల్సిన ధర్మం మనం చేయాలి. ఆమేన్. నువ్వు నీళ్ళు పోస్తేనే ఉండి మేము ఎదుగుతూనే ఉంటాం మనం అన్నారు అనుకోండి, దాని అర్థమైంది? నా దగ్గర నీళ్ళు అయిపోయినట్టు అర్థమైంది. ఇప్పుడు నీళ్ళు పోస్తే చెట్టు ఏం చేయాలి? ఎదిగి ఏం ఇవ్వాలి? మరి ఫలాలు ఏం చెట్టుని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు దశంభాగాన్ని ఏం చెట్టుని ఏం చేయాలి? మందిర నిర్మాణానికి ఏం చెట్టుని ఏం చేయాలి? కానుక పెట్టెలో రూపాయి ఏం చెట్టుని ఏం చేయాలి? మీరు చెప్పండి. ప్రత్యేక కానుకలు ఏం చెట్టుని ఏం చేయాలి? నీరైతే నువ్వు పోసి ఏం లాభం? నీరు పోస్తుండగా చెట్టు ఏం చేయబడాలి? ఎదగాలి, చిగురించాలి, ఫలించాలి, వృద్ధి పొందాలి. తన యజమానులకు ఏమి ఇవ్వాలంటమ్మా? ఫలం. అయ్యా నీరు పోసావు, ప్రార్థన చేసావు, మా కొరకు ఒకప్పుడు ఇల్లు లేని దాన్ని, గుడిసెలో ఉండేదాన్ని, నాకు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాడిని, బండి వచ్చింది, ఇల్లు వచ్చింది, ఇదిగో ఒక గొప్ప ఆశీర్వాదం అనుభవించుతున్నానంటే దేవుని కృప, దైవజనులైన మీ ప్రార్థన. ఇదిగో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇదిగో నీ కుటుంబానికి, ఇదిగో నీ పరిచర్యకు, ఇదిగో నీ సంఘానికి, ఇదిగో నేను ఇస్తున్న భాగం, ఫలాలు ఇవి అని దేవుడికి ఇవ్వడం తప్పేముందండి?
చాలామంది ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు, అది మంచిది కాదు. రైట్. 6వ పాపం. ఇలాగే ప్రభు వచ్చాడు అనుకోండి, ఎత్తబడతారా మీరు? ఇలాగే ఉండగా ప్రభు వచ్చిండు అనుకోండి, ఎత్తబడతారా ఇడవబడతారా? చెప్పండి. ఇప్పుడు ప్రభు వచ్చాడు అనుకోండి, ఎత్తబడతారా విడవబడతారా? మీకే డౌట్ ఉంది, అంతవరకు ఛాయ్ తాగుతారు. డౌట్ క్లియర్ చేసుకోండి. ఎత్తబడతారా ఇడబడతారా? చెప్పండి. అరే ప్రభాస్, అన్నకు ఛాయ్ తెచ్చిస్తున్నావు, అన్నకు బూస్ట్ వస్తుంది, మమ్మల్ని ఇడిచిపెడతలేడు, ఛాయ్ లేదని చెప్పురా అని అంటారు కొంతమంది. ఆయనకు తెలుస్తలేదు, బాగా ఛాయ్ తాగుతున్నాడు, మనల్ని బూస్ట్ వస్తా కొద్ది పాయింట్ల మీద పాయింట్లు చెప్తున్నాడు. రా నువ్వు ఛాయ్ నల్ల బంద్ ట్యాప్ కట్టేయి. నేనే అంటున్నారా, ఇక చాలు నాకు, ఎందుకంటే మళ్ళీ ఇస్తే ఇంకా గంట పెరుగుతుంది. రైట్. చెప్పండి ఇప్పుడు మీ డౌట్. ప్రభు ఇప్పుడు వచ్చాడు అనుకోండి, మీరు ఏమవుతారు? అన్న సాల్మన్ ఎత్తబడుతుంది, ఇంకా ఎత్తబడతారా? ఎత్తబడుతున్న అందరు చేయొత్తని చెప్తా. ఎత్తన వాళ్ళు అంతా ఇడబడతారనమాట, వీళ్ళు డిసైడ్ అయిపోయారు. వాక్యం ఇట్లా పెరుగుతుంటే ఎందుకు సడన్గా ప్రభు వచ్చిండు అనుకో, వాక్యాన్ని అసహించుకుంటున్నావు చూడు, నువ్వు విడివబడతావు. ఏం చేస్తాను ఇంటికి పోయి వాక్యం చెప్తుంటే కొంచెం ఎక్కడో పోయినట్టుంది, నాకు పరలోకం అంతా తిరిగినట్టుంది, ఇంకొంచెం చెప్పింటే బాగుండు కదా అని ఆ మనసు ఉన్నదనుకో, ప్రభు సడన్గా వచ్చాడు అనుకో, టప్పున ఎత్తబడతావు. ఇప్పుడు నీకు ఏ మనసు ఉంది చెప్పండి? ఏ మనసు ఉంది? 6వ పాయింట్లకు వెళ్ళే మనసు ఉందా? 6 7 6కి వెళ్ళే మనసు ఉందా, లేదంటే ఇదే 3కి ముగించే మనసు ఉందా? 6 పాయింట్లకి వెళ్ళు అన్నా అన్న వాళ్ళందరూ చెయ్యెత్తి ఒకసారి చెయ్యెత్తి చూపించండి. 6వ పాయింట్లోకి వెళ్ళానా అని. కొంతమంది అనుకుంటారు 6వ పాయింట్ తర్వాత 7ది కూడా ఉంటుందో. 9 10 పాయింట్ల దాకా ఉన్నాయి. 106వ కీర్తన. 7వ పాయింట్లకైనా పర్వాలేదన్నా, 6వ పాయింట్లకైనా పర్వాలేదన్నా, అన్నలు చేయొద్దు, ఒకసారి గట్టిగా అలా చెప్పండి. రైట్. 6వ పాయింట్ వెళ్దాం. హోరేబులో ఇది మంచి పాయింట్, అందుకే చెప్తున్నా. 19 నుండి 20. చాలు. ఇది 6వది ఎక్కడంటేననేది జరుగుతుంది? హోరేబులో జరిగిన కొన్ని సంభవాలు మీకు చెప్తాను, వినండి. హోరేబులో జరిగింది. వీరు హోరేబులో చేసిన పని ఏంటంటే, హోరేబులో వారు దూడను చేసుకొనిరి, పోత పోసిన విగ్రహములకు 2వది నమస్కారం చేసిరి, 3వది మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దును రూపమునకు మార్చి. అంటే మహిమాస్పదమైన దేవుణ్ణి యేసయ్యను మరిచి గడ్డి మేసే ఎద్దును ఏం చేసిరంట నాన్న? రూపంగా చేసుకొని అంబే అనేటట్టు. తెలుసండి అదేమంటుంది? అది అనండి ఒకసారి. అంబే. దేవుడేమో నేనే ఆదియు ఆల్ఫయు ఒమేగాయు, మొదటివాడను కడుపటివాడను నేనే అని ప్రభు మాట్లాడితే వీళ్ళకి ఏ స్వరం కావాలంట? అంబే బే బే. దేవుడు ఏం కోరుతుంది? దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరుచు యెహోవా నేనే. ఇది బే. ఏం కోరుకుంటున్నారా? మీ కోరిక ఏంటి? పోత పోసిన విగ్రహం అంట. పోత పోసిన విగ్రహం ఏంది? నీ బంగారందేమా, నీ చేంతేనైనా, నీ కమలదేమా,
నీ ఉంగరం దేనాయనా? మోషే అడిగినప్పుడేమో ఇయ్యరు. దాపెట్టి చూడండి ఏం చేస్తారు తెలుసా? కొంతమంది ఉంటారు, పాస్టర్ అన్న దగ్గరికి ముందుకెళ్తే నాకు చాలా జోక్ ఇది. పాస్టర్ అన్న ముందుకెళ్తే ఇవన్నీ తీసుకెళ్ళాలరా, లేకపోతే దృష్టిలో పడ్డదనుకో ఇక టార్గెట్ అయిపోయి బంగారం బంగారం అని మెసేజ్ చెప్తాడు. పెట్టేసి భక్తులము మేము తండ్రి భక్తులము మేము అన్నాడు. నిజమండి. బంగారం ఎందుకు చర్చికి వచ్చినప్పుడు తీసి పెడతాను? అమ్మో ఇది ముందు మామూలు చర్చి కాదు, ఇది పెంతకోస చర్చి. గొంతు కోసేస్తారు ఆడ ప్రసంగాలతో. ఆ ప్రసంగాలు చెప్తుంటేనే ఇప్పుడే ఇచ్చేయాలి బంగారం, ఇప్పుడు ఇచ్చేయాలని ప్రేరేపణ అయిపోతుంది. నాకు వచ్చేసిందండి, ఇచ్చేద్దాం అనుకుంటాను, చేస్తున్నా. అంత ప్రేరేపణ అయింది ఆడ ప్రసంగాలకు. అట్లున్నాయి. అందుకే ఇండ్లలో దాపెట్టి వస్తారు. పోత పోసిన విగ్రహం చేయాలి. పోత పోసిన డై అండి. డై అంటే పోత పోసిన అంటే డై విగ్రహం అంటే. డై అంటే ఒక రూపం చేశారు. రూపం చేసి ఇది ఎద్దనుకుందాం. దీంట్లో బంగారాన్ని పోసిన తర్వాత దీన్ని పగలగొట్టి తీస్తే బంగారం ఎట్లా వచ్చింది? ఈ కప్పులాగానే వస్తుంది. ఒక డై. ఇప్పుడు ఈ దీంట్లో బంగారాన్ని నీళ్ళలాగా చేసి పోస్తే సాసర్లాగానే వస్తుంది, తెలుసా? అలాగే ఒక ఎద్దుని చేశారంట అని. దాని రూపంలో బంగారం, నీ ఏమంటారు, నీ చైను గోల్డ్ రింగు అన్నీ కరగొట్టి, నీకు కాదే చెప్తున్నా, కిందికి అంటు నాకేం లేవు అనండి. మీ కమ్మలు, ముక్కు పుల్లలు, ఇంకేమేమి ఉంటాయి? ఏ పుల్లలు? చెవు పుల్లలు, పోగులు, ఇంకేవో. చౌకి మధ్యలో ఒకటి గుట్టించుకొని శవంతా గుట్టించుకుంటున్నారు. శవంతా గుట్టించుకుంటున్నారు కానీ ఈ మధ్యలో కొత్త చెవులు అయిపోయినాయి. కొంతమంది ఇవన్నీ బంగారం అన్నిదండి అంటే అక్కడ తీసుకెళ్ళి ఇస్తారు. ఎందుకయ్యా అనంటే మనం పోత పోసిన ఒక విగ్రహాన్ని చేయాలి. అరే నువ్వు చేస్తున్న విగ్రహం ఏది? ఎక్కడిది? మేతపోయినది గడ్డిమైన దాన్ని చేయడానికి బంగారం సమర్పిస్తున్నావే. ప్రతిష్ఠించబడిన సేవకులకు ఇవ్వట్లేదే, మందిరానికి ఇస్తలేవే. ఒక పోత పోసిన విగ్రహం. బంగారం తీసుకొచ్చి దాన్ని ఏం చేసిరంట? పోత పోసిన విగ్రహాన్ని చేశారంట. మహిమాస్పదము కాని దాని కొరకు, మహిమ లేని దాని కొరకు. చూడండి, మీకు ఒక మాట చెప్తాను. అక్కడ ఆ విగ్రహాన్ని చేసి వారు చేసిన మరొక తప్పు మీకు చెప్తున్నాను. చూడండి 28 వాక్యంలో చదువుతాం. 28 బయోల్ పేరు అనగా పెయోరు అన్న మాటకు ప్రభు అని అర్థము. బయోల్ పేరు అనగా ప్రభు అని అర్థము. ఆ పేరు అనే మాటకు సందు అని అర్థము. ఇది మోయాబు దేశంలో ఒక కొండ. బాలాకు రాజు బిలామును తీసుకొచ్చి నిలబెట్టి ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేయమన్నాడు? శపించమన్న కొండ. ఆ కొండ మీద ఒక దేవత ఒక విగ్రహమును పెట్టి, ఆ కొండ మీద ఒక విగ్రహం పెట్టి దానికి బయోల్ పేరు అని పేరు పెట్టి మోయాబు దేశస్తులందరూ ఆరాధిస్తారంట. ఆ కొండ మీద ఉన్న స్త్రీలు కొంతమంది ఇశ్రాయేల్ ప్రజల్లో అక్కడ నుండి వారు ప్రయాణమైపోతున్నప్పుడు స్త్రీలు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి కొంతమంది పురుషులను లోపరుచుకొని, వారి అందచందాల చేత లోపరుచుకొని వారికి బయోల్ పేరు అనే ఈ దేవతను పరిచయం చేశారంట. ఇప్పుడు ఈ దేవత వారికి బయోల్ పేరు, ఈ దూడ ఉంది కదండి, ఈ దూడకు బయోల్ పేరు అనే పేరు పెట్టి, బయోలో పేరు ఏమైంది, ఏం పేరు అది? బయల్పయోరు అనే పేరు పెట్టి దాన్ని ఏం చేసిరంట చెప్పాలి? హత్తుకొన్నారంట. ఏం చేసిరంట దాన్ని? అబ్బా మా దున్నపోతు, మా ఎద్దు, జంతువుని పట్టుకొని దాన్ని హత్తుకొని ప్రతి వాని ఇంట్లో ఈ విగ్రహం పెట్టుకున్నారు. ఇక కొంతమంది ఇండ్లలో కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఆ మధ్యలో నేను వెళ్ళిన ఒక కుటుంబస్తులకు వెళ్తే ఒక విగ్రహం ఉంది.
ఇంత పొట్టేసుకొని వింటున్నారమ్మా? దాని పేరేమంటారు మీరు? అది దేవుడు అయిపోయాడు కుటుంబస్తులకి. ఏది దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? మహిమా స్వరూపి అయిన దేవుడు, మహిమగల దేవుడు ఎక్కడున్నాడో? మహిమగల దేవుణ్ణి విడిచిపెట్టి మహిమ లేని గడ్డిమేయి వాటిని ఇంత బొర్రేసుకొని కూర్చొని అంటున్న వాడిని దేవుడిగా నువ్వు చేసుకొని ఆరాధించడం ఇది నీకు న్యాయం? సరే, అన్యజనులంటే, విగ్రహారాధికులంటే, అవివిశ్వాసులంటే చేస్తున్నారు, వాటికి అవే దేవుళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, అది వారి ధర్మం వాళ్ళు చేస్తున్నారు. ఓకే, నీకేమైంది? నువ్వు క్రైస్తవురాలివి, దేవుని నమ్మిన వాడివి, దేవుని విశ్వసించిన వాడిని, బైబిల్ పట్టుకొని మారు మనసు పొంది, పరిశుద్ధాత్మను పొంది, అభిషేకం పొంది, బ్యాప్టిజం తీసుకొని ప్రభు రాకడకు సిద్ధపడుతున్న నీకు ఎందుకు విగ్రహాలతో సాంగత్యం? వీరికి ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలకు విగ్రహాలు? నీ దేవుని నువ్వు అత్తుకో, నీ దేవుని మీద ఆధారపడు, నీ దేవుని నువ్వు కొనియాడు. అన్యజనులు ఆచరించే ఆచరణలోనికి ఆ పద్ధతులు ఎందుకు నువ్వు చేస్తున్నావు? అది వారు చేస్తున్నారు, వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు, వారి ఇష్టం, అది వారిని మనం బలవంతం చేయలేము. వాళ్ళందరూ కలిసి బతుకమ్మ ఆడుతున్నారు అనుకో, నువ్వెందుకు బతుకమ్మ జరిగిపోతున్నావు? మీకు అర్థం కానికి చెప్తున్నా. వాళ్ళందరు పెట్టి గణేషుని పెట్టిన అనుకో, ఉదాహరణ అంటే నేను చెప్తున్నా, వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నాను. వాళ్ళ దగ్గర పోయి నువ్వెందుకు సెల్ఫీ దిగుతున్నావు? అటు ఆయన పడాలా? మొన్న ఒక క్రైస్తవుని చూశానండి, సెల్ఫీ. అవసరమా? వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ధర్మం, వారి న్యాయం, వాళ్ళు మంచో చెడో చేసుకుంటున్నారు, నీకెందుకు? ఇంకొక మాట మీకు చెప్తాను. బలి అర్పించిన వాటి యొక్క నైవేద్యమును, బలి అర్పించిన వాటి యొక్క మాంసమును భుజించిరి. చదవండి అక్కడ కింద. చచ్చిన వారు, ఇదో చాలామంది చేస్తున్న పొరపాటు ఇది. చచ్చిన వారికి ఏం పెడతారమ్మా? మా ఇంట్లో మా అమ్మ కూడా పెడుతుంది, మా అన్న కూడా పెడతాడు. మా నాన్న చనిపోయాడు కదండి, చనిపోయిన వారికి ఏం పెడతాడు? ఏం పెడతారు చెప్పండి? నా చిన్నప్పుడు మా తాతకు మా నాన్న పెట్టేటోడు. ఒక పీటేసి దాని మీద ఒక పీటలో మంచి భోజనం పెట్టి, మాంసం తునకలు గినకలు పెట్టి, మా అమ్మమ్మకి ఇద్దరికి ఇటొక పీట పెట్టి, పీట మీద కోటర్ గీటర్ అన్నీ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టి, అక్కడ అప్పుడు దుబారా రాసి గుడంబ అని దొరికిన అన్ని ఐటమ్స్ పెట్టి, ఇంత సిగరెట్ పెట్టి కాల్చి, అరే మనందరం బయటికి పోవాలి ఇంట్లోకి, ఊదిపోగ అంతేసి ఒక 5 నిమిషాలు అందరూ బయట. ఎందుకు నాయనా అని అడిగేటోని. తాత అమ్మ నాయనమ్మ వచ్చి తినిపోతారు, రాళ్ళు తినిపోతారు, సిగరెట్ తాగిపోతాడు, ముసలోని డిస్టర్బ్ చేయొద్దు, బయటికి నడువు. ఇక అందరం 5 నిమిషాలు 10 నిమిషాలు బయట కూర్చొని, మాకు ఆకలి అవుతుంది నాయన, ఇంకా అవుతుంది టైం అవుతుంది, ఆగరా ఇంకా కాదు, ఒక నిమిషం ఆగు, సప్పుడు చేయకూరు. మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అయ్యారంటే తినరు. అరే నేను నిజం అనుకున్నట్టు ఇంట్లోకి పోయి చూస్తానికి సిగరెట్ సగం అయిపోయేది. అరే ముసలోడు బాగా తాగేసాడు అనుకునేవాని, మా తాత బాగా తాగేసాడు. రైట్, ఇప్పుడు రేయ్ పెద్దోడా ఇస్తారా కొంచెం జరుపు, ఇటు తీసుకో, అరే కూర్చోండి, అందులో ఎంత ఇది తినండి అని అంటే తెలియక తినేవాడిని. చచ్చిన వారికి పెట్టిన దానిని భుజిస్తున్నారు ఈరోజు. అదే ఛాన్స్ ఇప్పుడు మనకు దొరికిందనుకోండి. మా నాన్న అక్కడ లివరు, దొబ్బలు, బొటీలు, అన్నీ గుడదలు, కపరాలు అన్నీ పెట్టేటోడు. ఇవన్నీ చెప్తుంటే అబ్బా ఆ విందు ఎట్లుందా? కొంతమందికి ఉంటుంది ఆ వాటి టేస్ట్, ఆ గురదలు కపరాలు అంటే అలా పెడితే తినేవాళ్ళం. ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించానో అప్పటి నుండి నిషేధం. చచ్చిన వారికి పెట్టిన ఏమంటున్నాడు? బలి మాంసమును భుజించము మేము. వీళ్ళు భుజిస్తున్నారు, మీరెందుకు భుజిస్తారు చెప్పండి? భుజించొద్దు. ఇంకా కొంతమంది అలా ఉన్నారు, నామకార్థ జీవితం. అలా చేయకండి, అది దేవునికి మహాకోపమును పుట్టిస్తుంది. అందుకంటాడు 29వ వచనంలో, వారు తమ క్రియల చేత ఆయనకు అసలు ఈ క్రియలు ఎక్కడికైనా వచ్చాయి? ఒక పాయింట్ చెప్తున్నాను, ఈ క్రియలు ఎక్కడికైనా వచ్చాయి చెప్తాను వినండి. కింది వచనానికి వెళ్తే 35వ వచనం, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి.
ఎక్కడికైనా వచ్చినాయంటే మా క్రియలు. నేను ఈ పాయింట్తోనే ముగిస్తున్నా, మిగిలిన 3 పాయింట్లు వదిలిపెడుతున్నా. మీరు టెన్షన్ పడకండి. లేదా మళ్ళీ లేపి కూర్చుండబెట్టితా మళ్ళీ 3 పాయింట్లకి వెళ్తా. అందుకే వినేది కరెక్ట్ వినండి. వారి క్రియలు ఎక్కడికైనా నేర్చుకున్నారు. ఈ క్రియలు ఎక్కడికైనా నేర్చుకున్నారు నాన్న? అన్యజనుల నుండి. అన్యజనులతో నీకేం పని? అవిశ్వాసులతో నీకేం పని? పోసే విగ్రహాలు చేసుకునే వారితో ఏం పని? వాటికి పూజించే వారితో ఏం పని? చూడండి పైన అంటున్నారు, వారు వాటిని పూజించిరి. 39వ వచనంలో ఏమంటారంటే చూడండి, వారు తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. అన్యజనుల క్రియలు ఎలాంటివి అండి? అపవిత్రమైనవి. అపవిత్రమైన క్రియలు. అవిశ్వాసులతో మీకు సాంగత్యం ఎందుకు? అవిశ్వాసులతో మీకు జోడెందుకు? అన్యులతో మీకు సహవాసం ఎందుకు? వాళ్ళతో సహవాసం చేస్తే ఏమైనా చచ్చిన వారికి పెట్టిన దాన్ని తినబెడతారు, పంది మాంసం కూడా తినబెడతారు, ఉన్నలేని అన్ని తినబెడతారు, తాగబెడతారు. నీకెందుకు వారితో సాంగత్యము? నీ ప్రతిష్ట వేరు, నీ త్యాగం వేరు, నువ్వు ఆరాధించే దేవుడు వేరు. సర్వ సృష్టికర్త దేవుని నువ్వు సేవిస్తున్న నీవు అన్యులతో సహవాసం మంచిది కాదు. అన్యులతో సహవాసం మంచిది కాదు. ప్రతిష్టతను కాపాడుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. 106వ కీర్తన 25 వాక్యంలో ఏమని ఉందంటే, గుడారములో సనిగిరి. గుడారంలో ఏమైంది? సనిగిరి. ఇక మీకు ఇవన్నీ నేను వివరించి చెప్పడానికి 106వ కీర్తన 24, 25లో వారు నేను చెప్తాను వినండి. సనిగిరి అనే మాట 7వ పాయింట్కి రాసుకో. 7వ 8వ 7వది. ఇప్పుడు 7వ 8వ 7 24, 25లో ఏమని ఉందంటే, నిరాకరించిరి రమ్యమైన దేశమును వారు. ఇది వారు చేసిన పాపం. నేను వివరిస్తలేను, చెప్తున్న పాయింట్స్. నిరాకరించిరి, తర్వాత గుడారములో సనిగిరి, రమ్యమైన దేశమును వారు నిరాకరించిరి. ఈ మాటలన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఇంకొక మాట, మెరీభా జలముల యొద్ద ఆయనకు కోపం పుట్టించిరి. ఇది 9వ పాయింట్. ఇక 10వ పాయింట్ ఏంటంటే 1వ వచనం నుండి 5వ వచనాల వరకు, 47వ వచనం నుండి 48 వరకు 10వ పాయింట్. అది మరలా మీకు రాబోతుంది, మళ్ళీ వివరిస్తాను. ప్రభు ఈ వాక్యములను చెప్పండి. ప్రభు ఈ వాక్యములను ఎప్పుడు చెప్తాడా, దీవించుగా కానీ ఎప్పుడు చెప్తాడా అనుకుంటున్నారు. పితరులు చేసిన పాపాలు ఇవి మనం చేయకూడదు. మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు కలిగి ప్రభుని ఘనపరచుదుము గాక. అందరు లేచి నిలబడదామా? వీలైతే మరలా రాబో దినాల్లో కంటిన్యూషన్ తీసుకుంటాను. ఇది సబ్జెక్ట్. ఎంత? 12 అంతేనమ్మా? 12. నెమ్మదిగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. పరలోకపు మన్నా చేత మిమ్మల్ని దేవుడు తృప్తిపరిచాడు. ఆమేన్. ప్రభు నాకు ఒక 2 చేతులు అయితే ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. అన్యజనులతో సహవాసం, అన్యజనులతో వారు సహవాసము చేయటం వలన కలిగిన అపవిత్రమైన క్రియలు, అన్యజనుల యొక్క క్రియలు వాళ్ళు చేసి వారు చెడిపోవడానికి అన్యులతో సహవాసం, దేవుని మీద సనగడానికి, తిరుగుబాటు చేయడానికి అన్యులతో సహవాసం. నీ సహవాసం ఎక్కడ? మన సహవాసం అయితే తండ్రితోనూ తన కుమారుడైన క్రీస్తుతో కలిగి, పరిశుద్ధాత్మతో, అపోస్తులతో కలిగి, సంఘం విశ్వాసులతో, సేవకులతో మన సహవాసం ఉండాలి. అట్టి ఉన్నత కృపను దేవుడు మనకు దయచేయనట్టు, పితరులు చేసిన పాపం మనం చేయకుండా, పితరులు ఆయన మీద తిరుగుబాటు చేసినట్టు మనం చేయకుండా, సనిగినట్టు అసూయపడినట్టు మనం పడకుండా, ప్రభునకు కృతజ్ఞతా హృదయముతో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్న మాట ప్రకారం మన 2 చేతులెత్తి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దాం.